Okay. So is my screen is visible to you, friends? Okay, now? Yes, friends. sir. Okay, Yes, sir. good. So what does this means? What? Build a file, artifact. Okay, build and build artifact. Okay, build artifact. Okay, good. Anything is come, right? Okay, good. So the project structure will be created automatically by whom? The project structure will be created automatically by Marvin. Maven. Yes, Maven. The project structure automatically will be created by Maven. So Maven is one of the most popular and powerful build tool was developed by our organization, Apache. Apache. So using, yes, friends. Okay, good. Sare, చూద్దాం. Sare, so all your projects code will be available in which folder? All your project SRC. SRC, all your project code will be available in SRC. Okay, main Java, SRC, అర్థమైందా? తర్వాత ఇంకో ఫోల్డర్ ఏంటి? All the test codes are available in which place? Test folder. Okay, Yes, sir. test folder. Test folder is available what? All the test cases. Test cases and ఏంటి సార్? ఎక్సెల్? Oh, sir. What is that? Test NG. కోడ్ టెస్ట్ ఎన్జీ కాదు, కోడ్ అంటే ఆ టెస్ట్ ఎన్జీ ఉపయోగించి మనం రాస్తాం. అర్థమైందా? టెస్ట్ ఎన్జీ అనేది ఏంది? ఫ్రేమ్ వర్క్. యాక్చువల్ గా టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్. ఈ టెస్ట్ ఎన్జీలో మనం ఏం రాస్తాం? పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రాస్తాం. అర్థమైందా? ఆ స్క్రిప్ట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో అంటే టెస్ట్ ఎన్జీ ఫ్రేమ్ వర్క్ ఉపయోగించి, టెస్ట్ ఎన్జీ ఫ్రేమ్ వర్క్. యాక్చువల్ గా టెస్ట్ ఎన్జీ అనేది ఏంది? ఒక ఫ్రేమ్ వర్క్. ఇప్పుడు సపోజ్ మనం రాస్తున్నాము, ఇప్పుడు హ్యాష్ రాసి, ఎక్స్ప్లెనేషన్ మార్క్ రాసి, బిన్ రాసి, బ్యాష్ రాస్తున్నాం. అవునా కాదా? అవునా? దీన్ని మనం బ్యాష్ స్క్రిప్ట్ అంటున్నామా లేదా? అవునా? Yes, sir. సో అంటే ఏంది? బ్యాష్ అని అంటున్నాం. అట్లాగే టెస్ట్ ఎన్జీ కూడా ఒక ఫ్రేమ్ వర్క్. దానిని ఉపయోగించి టెస్ట్ కేసులు డిజైన్ చేయొచ్చు. దాన్ని ఉపయోగించి టెస్ట్ కేసులు రాయొచ్చు. టెస్ట్ కేసులు రాయడం అంటే కోడ్ రాస్తాం. ఎస్. జే యూనిట్ అనేది ఏంది? ఒక ఫ్రేమ్ వర్క్. దాన్ని ఉపయోగించి టెస్ట్ కేసు So, కోడ్ రాయొచ్చు. These are all testing frameworks. So by using this testing frameworks, we can write the code. దేనికోసం ఈ కోడ్ రాస్తాం? అప్లికేషన్ టెస్టింగ్ చేయడానికి. అసలు చూడు, అసలు నిన్న మీరు క్లాసులో వినుంటే చాలా జాగ్రత్తగా 2-3 సార్లు వినుంటే ఆ రికార్డింగ్ బాగా అర్థమైంది. కోడ్ ఏమో డెవలపర్ రాస్తాడు. డెవలపర్ రాసిన కోడు మళ్ళీ వేరే వ్యక్తి దీన్ని టెస్ట్ చేస్తాడు. బట్ టెస్ట్ చేయడానికి మళ్ళీ ఈ వ్యక్తి కొంత కోడ్ రాసుకుంటాడు. అరే ఇదేంది? ఎస్, ఈ కోడ్ కూడా జావాలో గానీ, పైథాన్‌లో గానీ రాస్తాడు. లేదా C#లో రాస్తాడు. లేదా VB.NET‌లో రాస్తాడు. ఇయన్నీ VB.NET‌లో, C#లో, జావాలో, పైథాన్‌లో కోడ్ రాస్తారు. ఆటోమేషన్ టెస్టింగ్ స్క్రిప్ట్స్. ఆ స్క్రిప్ట్ రాస్తారు. స్క్రిప్ట్ అంటే ఏంది? నిన్న చూపించాను అవి. ఆ స్క్రిప్ట్ రాస్తారు. ఓకే, అట్లా. సో ఎప్పుడైనా సరే టెస్టింగ్ అనేది మనకి బాగా అంటే ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఇప్పుడు జరుగుతా ఉంది. ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ అవ్వాలంటే మీరు డెవలపర్‌గా 4, 5 ఏళ్ళు, 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ సైడ్ వస్తే బెస్ట్‌గా ఉంటది. ఇప్పటి నుంచే ఎళ్ళాలంటే నువ్వు డెవలప్‌మెంట్ అర్థం చేసుకోవాలి, టెస్టింగ్ అర్థం చేసుకోవాలి. 2 రాసుకోవాలి. అంటే కోడింగ్ రావాలి ప్లస్ టెస్టింగ్ రావాలా. చాలా మందికి తెలీదు పాపం. అంటే అయితే డెవలపర్ అన్నా అయితే సులభం గానీ టెస్ట్ ఇంజినీర్ అవ్వడం చాలా కష్టం. ఎందుకు? ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ అంటే మామూలు విషయం కాదు. డెవలప్‌మెంట్ వర్క్ ప్లస్ టెస్టింగ్ వర్క్ 2 రావాలా. అందుకోసం అనేది చాలా కష్టపడాలా, హార్డ్ వర్క్ చేయాలా. మినిమమ్ టు మినిమమ్ ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా ఎవరైనా సరే 1.5 సంవత్సరం కళ్ళు మూసుకోవాలంతే. 1.5 సంవత్సరం దాకా మాట్లాడే పనే ఉండకూడదు. డైలీ పుస్తకాలు పట్టుకోవాలా, ల్యాప్‌టాప్ పట్టుకోవాలా, ప్రాక్టీస్ చేయాలా. 1.5 సంవత్సరం తర్వాత మాత్రమే దే విల్ బికమ్ ఏ సెలీనియం టెస్ట్ ఇంజినీర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్. నో ప్రాబ్లమ్. మళ్ళీ దీంట్లో మధ్యలో డీబీ రావాలా. అదొక పెద్ద తలనొప్పి. మళ్ళీ మధ్యలో ఎస్‌క్యూఎల్ రావాలా. అదొక అయ్యో! ఇదేంది ఈ గోల? అలా ఉంటదనమాట. ఆ! అంతా ప్రోగ్రామింగ్ వచ్చి, అంతా వచ్చి మళ్ళీ వస్తే డీబీకి నాలెడ్జ్ ఉండాల. మళ్ళీ డీబీ వస్తే మళ్ళీ ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ ఉండాలి. అయ్యో! ఇదంతా ఇది ఇలా ఎళ్తా ఉంటదిక. సో, నీ ఒక టూల్ నేర్చుకొని మార్కెట్‌లోకెళ్తే వాడు అడుగుతాడు, రెండో టూల్ వచ్చా? జేమీటర్ వచ్చా నీకంటాడు. అరే నాకు సెలీనియం వచ్చురా బాబు! లేదు నాకు జేమ్ యూనిట్, సెలీనియం 2 రావాలంటారు.
జేమీటర్, లోడ్ రన్నర్, జేమీటర్, ఇట్లా లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్, ఇట్లా మార్కెట్ ఇట్లా ఉంటుంది. సరే, ఓకే సార్, టెస్టింగ్ గురించి అది. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. టెస్ట్ ఇంజనీర్ ఇట్స్ నాట్ ఎ జోక్. ఎక్సలెంట్ ఫీల్డ్ అయితే. ఇక ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగాలైనా పోతాయో తీసేస్తారో తెలియదు గానీ, టెస్టింగ్ ఉద్యోగాలు మాత్రం ఎవరు తీసేయరు, పోరు. నువ్వు సక్రమంగా పనిచేస్తే. ఎందుకంటే అంత అవసరం అది టెస్టింగ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. యెస్. ఇంకా బాగా అవసరం. అయితే ఎక్కువ టైం పట్టిద్ది. మంచి నాలెడ్జ్ ఉండాలి టెస్టర్ అవ్వాలంటే. గతంలో మాన్యువల్ టెస్టర్ కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, గుడ్. సో, అయితే ఓకే, బానే ఉంది. మనం ఏం చేసాం ఫ్రెండ్స్, ఒక 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 కోడ్ రాసాం. ఆ! కోడ్ రాసాం. ఇక్కడ. ఇక్కడ కోడ్ రాసి మనం ఏం చేసాం, డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడ పుష్ చేశాం. పుష్ ఎక్కడికి చేసాం? యెస్ ఫ్రెండ్స్, ఎక్కడికి చేసాం? గిట్‌హబ్ రిపాజిటరీలో పుష్ చేసాం కోడ్ మొత్తాన్ని. యెస్, కోడ్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ గిట్‌హబ్ రిపాజిటరీ. సో, ఇక్కడ పుష్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇది జెంకిన్స్ సర్వర్. జెంకిన్స్ సర్వర్ ఆర్ సిఏ సర్వర్. ఈ సర్వర్‌లో యెస్, మనం ఏం చేస్తున్నాం, త్రూ జెంకిన్స్ ద్వారాగా మనం ఇప్పుడు క్లోన్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడున్న గిట్‌హబ్‌లో ఉన్న కోడ్‌ని ఇక్కడికి మనం క్లోన్ చేసుకుంటాం. ఎందుకు క్లోన్ చేసుకోవాలా? క్లోన్ చేసి మనం దీన్నేం చేయాలంటే యెస్, కంపైల్ చేయాలా, టెస్ట్ చేయాలా, ప్యాక్ చేయాలా, ఇవన్నీ చేయాలన్నమాట. అవసరమైతే కోడ్ క్వాలిటీ చెక్ చేయాలా. ఇదంతా చేసిన తర్వాత, ప్యాక్ అయిన తర్వాత దాన్ని నెక్సస్ రిపాజిటరీలోకి చేయాలా. నెక్సస్ రిపోర్ట్ చేసిన తర్వాత దాన్ని అవసరమైతే నెక్స్ట్ లెవెల్‌కి డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ అంటాం దాన్ని. డిప్లాయ్ చేయాలి. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏందంటే, జెంకిన్స్‌లో మనం ఎలాంటి పనులు చేస్తామంటే, క్లోన్ అనే పని చేస్తున్నాం. ఓకే, క్లోన్ అనే వర్క్. తర్వాత కంపైల్ అనే పని చేస్తున్నాం. ఓకే, కంపైల్. తర్వాత మళ్ళీ టెస్ట్ అనే పని చేస్తున్నాం. టెస్ట్. తర్వాత మళ్ళీ ప్యాక్ అనే పని చేస్తున్నాం. ప్యాకేజ్. తర్వాత మళ్ళీ డిప్లాయ్ అనే పని చేస్తున్నాం. డిప్లాయ్. అంటే ఆ ప్యాక్‌ని ఇంకో దగ్గర డిప్లాయ్ చేయటానికి. ఇలాగా ఇన్ని రకాల పనులు చేస్తున్నాం. ఓకే, త్రూ జెంకిన్స్ ద్వారాగా. అయితే క్లోన్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి క్లోన్ చేసుకోవాలంటే, గిట్‌హబ్ నుంచి క్లోన్ చేసుకుంటాం. కాబట్టి గిట్‌హబ్‌కి, జెంకిన్స్‌కి మాట్లాడాలంటే గిట్‌హబ్ ప్లగిన్. ఓకే, అది బానే ఉంది. మరి ఇప్పుడు కంపైల్ చేసి, టెస్ట్ చేసి, ప్యాక్ చేయాలంటే మావెన్ కావాలి. మావెన్ టూల్. మళ్ళీ అదొక ప్లగిన్. ఐ వాంట్ జెంకిన్స్ టాక్ టు మావెన్. యెస్, త్రూ ప్లగిన్. యెస్, ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. జెంకిన్స్ టాక్ టు ఇప్పుడు కోడ్ క్వాలిటీ చెక్ చేయాలంటే, కోడ్ క్వాలిటీ చెక్ చేయడానికి సోనార్ క్యూబ్ కావాలా. మళ్ళీ సోనార్ క్యూబ్‌తో మాట్లాడాలంటే సోనార్ క్యూబ్ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేదా నెక్సస్‌తో మాట్లాడాలంటే నెక్సస్ ప్లగిన్. ఇట్లా అన్నమాట ఇంటిగ్రేట్ చేయాల. దట్ మీన్స్ వాట్ కాన్ఫిగర్ ఆల్ దీస్ టూల్స్ మస్ట్ బి కాన్ఫిగర్డ్ విత్ జెంకిన్స్. అంటే ఈ జెంకిన్స్ ఏం చేస్తది, అందరితో పని చేపిస్తది. ఒకడు గిట్‌హబ్ తోటి, ఇక్కడ మావెన్ తోటి, ఇక్కడ సోనార్ క్యూబ్ తోటి, ఇక్కడ నెక్సస్ తోటి, యెస్, డాకర్‌తో కూడా పని చేపిచ్చిద్ది. అయ్యో! అంత విషయం ఉంది. యెస్, వీ కెన్ క్రియేట్ ఎ ఇమేజ్ ఆల్సో. ఇప్పుడు చెప్తే అది పిచ్చి పట్టిద్ది మీకు. అందుకని నేను ఆపేసేదాన్ని. అది నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు కాదు. ఆల్రెడీ డాకర్ క్లాస్‌లో ఉన్నోళ్ళకి అర్థమైంది. ఇమేజ్ అంటే ఏంది? డాకర్ ఫైల్ అంటే ఏంది? డాకర్ ఇమేజ్ అంటే ఏంది? కంటైనర్ ఎలా తయారు చేస్తారు? అంటే గతంలో వాళ్ళకి అర్థమైంది. సో, డాకర్ క్లాస్‌లు విన్న వాళ్ళకి. సరే, ఓకే. అది పక్కన పెడితే మనం ఈ టాస్క్‌లో ఇవి. అంటే ఈ పనులన్నీ చేయటానికి జెంకిన్స్ ఇంతమందిని వాడుకుంటుంది. సో, ఇంతమంది వాడితో కనెక్ట్ అవ్వాలి. ఇన్ని టూల్స్ జెంకిన్స్‌తో కాన్ఫిగర్ అవ్వాల రియల్‌గా. ఆ కాన్ఫిగర్ అయితే మనకు వర్కౌట్ అయిద్ది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇదిగో చూడండి, ఎంవీఎన్ తోటి ఎంవీఎన్ అంటే ఎంవీఎన్ అంటే ఏంది? మావెన్ కమాండ్ యాక్చువల్‌గా. ఎంవీఎన్ మావెన్ కమాండ్. యెస్ ఫ్రెండ్స్. ఓకే, ఎంవీఎన్ అంటే మావెన్ కమాండ్. అంటే జెంకిన్స్ అనే వ్యక్తి మావెన్ తోటి మాట్లాడుతా ఉంటాడు. "హే మావెన్, డూ థిస్ టాస్క్." కంపైల్ చేయమంటావా? ఆ! కంపైల్ చేస్తావా? చెయ్యి. చెయ్యాలంటే ఏంది? ఎంవీఎన్ కంపైల్ అని రాయాల. ఓకే, కంపైల్ చేయటం అంటే ఇట్లా. ఓకే. సో, ఇప్పుడు సపోజ్ మనం టెస్ట్ చేయాలా? టెస్ట్ ఏం చేయాలా? ఎంవీఎన్ టెస్ట్. సో, సరే అటు కాదు, టెస్ట్ కాదు, ప్యాక్ చేయాలా? అప్పుడు ప్యాక్ అంటే ఏంది? ఎంవీఎన్ ప్యాకేజ్. ఎంవీఎన్ ప్యాకేజ్. టెస్ట్, ప్యాకేజ్, కంపైల్. ఓకే, ఎంవీఎన్. లేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ దాన్ని రన్ చేయాలా? మరి పాతదంతా డిలీట్ చేయాలా ఫైల్స్ అన్నీ? అప్పుడు క్లీన్. ఎంవీఎన్ క్లీన్. ఆల్ ద థింగ్స్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫస్ట్. ఆల్ ద థింగ్స్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద టార్గెట్.
ఫోల్డర్ అంటే మన దగ్గర ఉన్న ఫోల్డర్స్, ఫైల్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. అంటే ఏం సార్ అది ఇదివరకు ప్యాక్ చేసావే అవన్నీ డిలీట్ అయిపోతాయి వెంటనే. వద్దనుకుంటున్నాం అంటే క్లీన్ కొట్టు. అట్లా క్లీన్. క్లీన్ అంటే అది. క్లీన్ మీన్స్ వాట్? ఎవ్రీథింగ్ విల్ బి క్లీన్. దట్ మీన్స్ వాట్? డిలీట్ ఆల్ ద ఫైల్స్ ఫ్రమ్ ద టార్గెట్ ఫోల్డర్. ఓకే. సో అలా కాకుండా డిప్లాయ్ ఉంది. డిప్లాయ్ డిఈపిఎల్ఓవై. డిఈపిఎల్ఓ అంటే ఎంవిఎన్ డిప్లాయ్ అని రాయాలి. సో ఎంవిఎన్ డిప్లాయ్ అని రాస్తే ఇట్ విల్ డిప్లాయ్ దిస్ ప్యాకేజ్ ఇంటూ నెక్స్ట్ లెవెల్. ఎస్, దిస్ విల్ బి గోయింగ్ టు డిప్లాయ్ యువర్ ప్యాకేజ్ ఇంటూ నెక్స్ట్ లెవెల్. ఎస్. రిమూవ్ అంటే ఏంది? క్లీన్. క్లీన్ అంటే ఏంది? రిమూవ్ ఆల్ ద ఫైల్స్ విచ్ వాస్ జనరేటెడ్ ద ప్రీవియస్ బిల్డ్. మీరు ఆల్రెడీ ప్యాక్ చేశారు కదా ఈ ప్యాక్ చేసినవన్నీ కూడా ప్రీవియస్ గా చేసినవన్నీ కూడా క్లీన్ చేసి పడేస్తుంది. ఫ్రెష్ చేస్తుంది. అట్లా డిప్లాయ్ అంటే డిప్లాయ్ చేస్తుంది. సో ఇంకోటి ఉంది వ్యాలిడేట్ అంట. వ్యాలిడేట్. సో వ్యాలిడేట్ అంటే ఏంది తెలుసా? మనకి సక్రమంగా మన ప్రాజెక్ట్ ఉందా లేదా, సక్రమంగా ఉందా లేదా, అసలు పూర్తి స్థాయిలో నెసెసరీ ఫైల్స్, ఫోల్డర్స్ అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా, అసలు pom.xml ఫైల్ సక్రమంగా ఉందా లేదా, అది మేజర్ ఇంపార్టెంట్. POM ఫైల్, pom.xml ఫైల్ సక్రమంగా ఉందా, ఇదంతా వ్యాలిడేట్ చేస్తుంది. వ్యాలిడేట్ అనే కమాండ్ రన్ చేస్తే ఎంవిఎన్ వ్యాలిడేట్ సింపుల్ గా. సో ఈ విధంగా. ఆ తర్వాత ఈ కమాండ్ కాకుండా కొన్ని సందర్భాల్లో మనం ఇది చూడండి. ఎస్ ఫ్రెండ్స్, క్లీన్ అంటే ఏంది ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా సరే ఇదిగో మనం కంపైల్ చేసాం, కోడ్ని కంపైల్ చేసాం, తర్వాత టెస్ట్ చేసాం, తర్వాత ప్యాక్ చేసాం. ప్యాక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా అది ఎక్కడికి వెళ్ళిద్దంటే ఒక ఫోల్డర్ లోకి వెళ్తుంది. ఆ ఫోల్డర్ పేరే టార్గెట్ ఫోల్డర్ పేరే టార్గెట్ అన్నమాట. యాక్చువల్ ఏది ఇదంతా కూడా ఈ ప్యాకేజ్ ఇక్కడికి వెళ్తుంది, టార్గెట్ ఫోల్డర్ లో ఉంది. అంటే ఫస్ట్ టైం. ఎస్, వి డిడ్ ఇన్ ద ఫస్ట్ టైం. ఎస్, వి హావ్ డన్ ఇన్ ద ఫస్ట్ టైం. మనం ఫస్ట్ టైం చేసినప్పుడు ఇటు జరిగింది. కోడ్ కంపైల్ అయ్యిద్ది, కోడ్ టెస్ట్ అయ్యిద్ది, తర్వాత ప్యాక్ అయ్యిద్ది, తర్వాత టార్గెట్ ఫోల్డర్ లోకి రీచ్ అవుతుంది. సచ్ వే దట్ ది డిజైన్. ఎస్, ఎప్పుడైనా మరి మీరు ఇది నొక్కినప్పుడు అది అయ్యిద్ది. సరే బాగానే ఉంది, ఫస్ట్ టైం ఇలా చేశారు, కోడ్ ఇక్కడ ఉంది. రెండోసారి చేయాలనుకుంటున్నారు కానీ ఇది అవసరం లేదు ఇది అనుకుంటున్నారు. ఫైల్స్, ఫోల్డర్స్ అన్ని టార్గెట్ ఫోల్డర్ లో వచ్చి ఉన్నాయి. ఎందుకంటే మీరు కోడ్ కంపైల్ చేశారు, టెస్ట్ చేశారు, ప్యాక్ చేయడం వల్ల అన్ని ఇక్కడికి వచ్చేసింది అనుకోండి. టార్గెట్ ఫోల్డర్ లోకి వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే నా ఉద్దేశం దీన్ని మొత్తాన్ని క్లీన్ చేయాలా. అప్పుడు ఏం చేస్తాను? ఎంవిఎన్ క్లీన్ వాడతా. ఓకే, క్లీన్ వాడతా. క్లీన్ వాడిన తర్వాత మళ్ళీ నేనేం చేస్తాను? మళ్ళీ కంపైల్, టెస్ట్, ప్యాకేజ్, మళ్ళీ కంపైల్, మళ్ళీ టెస్ట్, మళ్ళీ ఏమైంది? కొత్త కోడ్ వస్తుంది ఇక్కడికి. న్యూ ప్రాజెక్ట్ ఆర్టిఫాక్ట్స్ విల్ బి కమింగ్ టు దిస్ ప్లేస్. న్యూ ప్రాజెక్ట్ ఆర్టిఫాక్ట్స్ విల్ బి కమింగ్ ఇన్ టు ద టార్గెట్ ఫోల్డర్. సో ఫస్ట్ మనం రన్ చేసినప్పుడు ఒక కోడ్ వచ్చింది, క్లీన్ చేసినప్పుడు ఆ కోడ్ మొత్తం డిలీట్ అయిపోద్ది టోటల్ గా, ఫైల్స్, ఫోల్డర్స్ అన్ని కూడా. ఆ తర్వాత మళ్ళీ మనం కంపైల్ చేసి, మళ్ళీ మనం టెస్ట్ చేసి, మళ్ళీ మనం ప్యాక్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ వస్తుంది. దట్ మీన్స్ వాట్? అనదర్ ప్రాజెక్ట్ ఆర్టిఫాక్ట్స్ అంటారు, ఇక్కడికి వస్తుంది. అలా అయ్యిద్ది అనమాట. సో అక్కడికి వచ్చిన దాన్ని అప్పుడు అక్కడికి నెక్సెస్ లోకి పంపిస్తా ఉంటాం. అట్లా అనమాట. మళ్ళీ నెక్సెస్ తోటి మాట్లాడే, నెక్సెస్ ఇదిగో స్టోర్ చేసుకొని నెక్సెస్ లో పెడతాం. అట్లా లేదు ఈ మధ్యలో మళ్ళీ కోడ్ క్వాలిటీ చెక్ చేయాలంటే సోనార్ క్యూబ్ తో మాట్లాడతా. సోనార్ క్యూబ్, ఆ కోడ్ క్వాలిటీ చెక్ చేయమ్మా అని మళ్ళీ సోనార్ క్యూబ్ తో మాట్లాడతా. బగ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకోటి సింటాక్స్ ఎర్రర్స్ అయ్యింది అని మొత్తం సోనార్ క్యూబ్ తో మధ్యలో కావాలంటే మాట్లాడతా, నా ఇష్టం. అంటే సార్ సోనార్ క్యూబ్ మ్యాండేటరీ కొన్ని ప్రాజెక్ట్స్ లో మొత్తం మాక్సిమం సోనార్ క్యూబ్ వాడతారు. మాక్సిమం 90% సోనార్ క్యూబ్ ఖచ్చితంగా వాడతారు. ఎందుకంటే కోడ్ క్వాలిటీ చెకింగ్. ఇంకా 10% వాళ్ళు అవసరం లేదు తీసేయండి, తీసేస్తారు. అది వాళ్ళ ఇష్టం. కంపెనీ టు కంపెనీ. కంపెనీలో ఒక కంపెనీలో అలాగా, ఇంకొక కంపెనీలో అలాగా. క్లయింట్ టు క్లయింట్. క్లయింట్ సక్రమంగా ఉంటే ఇలాగా, క్లయింట్ వద్దులే నాకు అవసరం లేదనుకుంటే అలాగా. ఎలాగైనా సరే. బట్ ఎనీవే డిపెండ్స్, డెవలపర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో సీనియర్ డెవలపర్స్ ఉంటారు, జూనియర్ డెవలపర్స్ ఉంటారు. సో వాళ్ళు ఆల్రెడీ 10 to 15 ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. బట్ ద ప్రాజెక్ట్
సింపుల్ గా చెప్పాలంటే స్మాల్ ప్రాజెక్ట్, ఏదో సింపుల్ ప్రాజెక్ట్ అలా. సో క్రిటికల్ బ్యాంకింగ్ అప్లికేషన్, ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ ఇక అవన్నీ చాలా చక్కగా మళ్ళీ చేయాలి, అన్ని చాలా బాగా చేస్తారు. అది క్రిటికల్ అప్లికేషన్స్, బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, ఫార్మా, ఇవన్నీ కూడా చాలా చాలా, డిఫెన్స్, ఎస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్, ఇవన్నీ కూడా అట్లా బాగా చాలా జాగ్రత్తగా చేస్తారు. చిన్న చిన్న ఏమన్నంటే సోనార్ క్యూబ్‌తో పని చేయకుండా కూడా మూవ్ చేస్తారు. ఓకే. ఇది యాక్చువల్‌గా. అంటే ఇట్లా జరిగిద్దనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే కంపైల్ చేసి కోడ్ బిల్డ్ చేసిన వెంటనే డైరెక్ట్‌గా టార్గెట్ ఫోల్డర్‌లోకి ఆ కోడ్ ఎళ్ళిద్ది. అంటే ఆ ఫోల్డర్‌లోకెళ్ళిద్ది సింపుల్‌గా. ఇక అక్కడి నుంచి మనం ఎక్కడికి పంపించాలనేది మళ్ళీ మనం నెక్స్ట్ చెప్పాలా, డిప్లాయ్ చెప్పాలా. ఎంవీఎన్ డిప్లాయ్ అని మళ్ళీ చెప్పాలి దానికి. అప్పుడు మళ్ళీ ఇంకో ప్లేస్‌లోకెళ్ళి డిప్లాయ్ అయ్యిద్ది. ఫస్ట్ అయితే ఇక్కడికొచ్చేస్తది అంతే. మళ్ళీ డిప్లాయ్ చెప్పాలి. డిప్లాయ్ చెప్తే అది వేరే ప్లేస్‌కెళ్ళి డిప్లాయ్ అయిపోతది. అట్లా. అలా సిరీస్ ప్రకారం జరుగుతా ఉంటది. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. సో, స్టెప్ బై స్టెప్ అంటే ఏంది? సో, గిట్ క్లోన్ అంటే ఏంది? డైరెక్ట్‌గా మీకు తెలుసు. గిట్ క్లోన్ అంటే క్లోన్ చేసుకోవటం డైరెక్ట్‌గా. క్లోన్ చేసుకునిద్ది. యెస్. క్లోన్ చేసుకున్న తర్వాత దాన్నేంది? కంపైల్ చేసుకునిద్ది. ఇదొక అంటే ఫస్ట్ స్టేజ్ ఇది. స్టేజ్ 1 ఇది. స్టేజ్ 2 ఇది. సో, కంపైల్ తర్వాత ఏంది? టెస్ట్ చేయాల. అప్పుడు స్టేజ్ 3 ఇది. టెస్ట్ చేసిన తర్వాత ఏంది? ప్యాక్ చేయాల. స్టేజ్ 4 ఇది. ప్యాక్ చేసిన తర్వాత ఏంది? డిప్లాయ్ చేయాల. స్టేజ్ 4 ఇది. లేదు మధ్యలో నేను సోనార్ క్యూబ్‌తో యాడ్ చేసుకో. స్టేజ్ ఇంకో సంథింగ్. లేదు మధ్యలో మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్సస్‌లో అదొక స్టేజ్ యాడ్ చేసుకో అట్లా. అంటే మీ మీ ఇష్టం వచ్చినన్ని స్టేజ్‌లు, నంబర్ ఆఫ్ స్టేజెస్‌లు యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు కంపైల్ చేయడానికి ఒక స్టేజ్ అంట. టెస్ట్ చేయడానికి ఒక స్టేజ్ అంట. తర్వాత ప్యాక్ చేయడానికి ఒక స్టేజ్ అంట. క్లోన్ చేయడానికి ఒక స్టేజ్ అంటున్నా. డిప్లాయ్ చేయడానికి మరొక స్టేజ్ అంటున్నా. స్టేజ్‌లు ఇవన్నీ. సో, ఈ స్టేజ్‌లని రాసుకుంటే సరిపోదు గదా! అందుకోసం ఇక్కడ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ నేను రాస్తా. క్లోన్ చేయడానికి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తా. కంపైల్ చేయడానికి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తా. టెస్ట్ చేయడానికి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తా. ఆ! తర్వాత ప్యాకేజ్ చేయడానికి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తా. డిప్లాయ్ చేయడానికి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తా. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ రాసేదాన్నే స్క్రిప్టింగ్ అంటాం. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ రాసేదాన్ని స్క్రిప్టింగ్ అంటాం. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఎక్కడ ఎగ్జిక్యూషన్ చేయాలంటే జెంకిన్స్‌లో ఎగ్జిక్యూషన్ చేస్తాం. అంటే ఈ స్క్రిప్టింగ్ అంతా జెంకిన్స్‌లోనే రాస్తాం. అంటే బాష్ స్క్రిప్ట్ అంత ఇదిగా ఉండదులే గానీ, ఇది డిక్లరేటివ్ స్క్రిప్టింగ్ డైరెక్ట్‌గా నీట్‌గా ఉంటది. స్క్రిప్టింగ్ అనేది. అంటే స్క్రిప్టింగ్ ఇక్కడ మనం 2 రకాలుగా రాస్తాం. ఇదే ఒక్కొక్క స్టేజ్‌కి ఒక్కొక్క స్క్రిప్ట్ రాస్తాం. ఒక్కొక్క స్టేజ్‌కి ఒక్కొక్క స్క్రిప్ట్. ఈ స్టేజ్‌లో ఈ లైన్స్ రాస్తాం. దాన్నే స్క్రిప్ట్ అంటాం. ఈ స్టేజ్‌లో ఈ లైన్స్ దాన్నే స్క్రిప్ట్ అంటాం. ఈ స్టేజ్ స్క్రిప్ట్ అంటే అదే ఏం లేదు. విషయం ఏం లేదు. ఈ స్క్రిప్ట్ మొత్తం తీసుకెళ్ళి జెంకిన్స్‌లో ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఇట్లా. ఏం లేదు. ఇదిగో ఒక ఫైల్ ఉంటది. ఈ ఫైల్‌లో మొత్తం స్క్రిప్ట్ రాస్తా. ఈ ఫైలు. ఈ ఫైల్ మొత్తం స్క్రిప్ట్ రాస్తా. అర్థమైందా? ఇదేమో జెంకిన్స్ ఇక్కడుంటాడు. జెంకిన్స్ సర్వరు. జెంకిన్స్ సర్వరు. ఈ ఫైల్‌ని జెంకిన్స్ సర్వర్‌కి ఇచ్చేస్తే ఒక్కసారిగా దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి పడేస్తది అంతే. ఒక్కసారిగా ఈ ఫైల్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు కావాల్సినయన్ని వస్తది. అంటే ఈ ఫైల్‌లో ఏముంటది? క్లోన్ చేసుకోమని ఒకటుంటది. కంపైల్ చేయమని ఒక జాబ్ ఉంటది. అర్థమైందా? తర్వాత టెస్ట్ చేయమని ఒకటుంటది. తర్వాత టెస్ట్ తర్వాత ప్యాక్ చేయమని ఒకటుంటది. డిప్లాయ్ చేయమని ఒకటుంటది. అన్నీ ఈ ఫైల్‌లోనే ఉంటాయి. ఆ ఫైల్‌ని మనం ఏమంటామంటే జెంకిన్స్ ఫైల్ అంటాం. సార్ ఫైల్‌లో రాయకుండా డైరెక్ట్‌గా జెంకిన్స్ సర్వర్‌లో కూడా రాయొచ్చు కదా! స్క్రిప్టింగ్ రాయొచ్చు. యెస్. యెస్. సెపరేట్ ఫైల్‌లో రాయొచ్చు. సెపరేట్‌గా ఫైల్‌లో రాయొచ్చు. లేదా జెంకిన్స్ సర్వర్ ఓపెన్ చేసి, జెంకిన్స్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా మనం అక్కడ కూడా స్క్రిప్ట్ రాసేసుకోవచ్చు. స్క్రిప్ట్ రాసి వాటిని ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. ఎగ్జిక్యూషన్ చేయాలంటే బిల్డ్ అంటాం. బిల్డ్ అంటాం ఇక్కడ. బిల్డ్ నౌ అని ఉంటది ఆప్షన్. బిల్డ్ నౌ అని కొడితే స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయిద్ది. ఇట్లా బిల్డ్ నౌ. అంటే స్క్రిప్ట్ అనేది మనం జెంకిన్స్‌లో డైరెక్ట్‌గా రాసుకోవచ్చు. లేదా ఒక ఫైల్‌లో రాసి జెంకిన్స్‌కి ఇన్‌పుట్‌గా ఇవ్వచ్చు. ఎలా రాయాలా? ఏంది? అవన్నీ నేను చూపిస్తా. జెంకిన్స్‌కి ఎలా ఇన్‌పుట్ ఇవ్వాలో నేను చూపిస్తా అదంతా. నో ప్రాబ్లమ్. జెంకిన్స్ కమ్ టు థిస్ ప్లేస్ అండ్ టేక్ థిస్ స్క్రిప్టింగ్ ఫైల్ అండ్ ఎగ్జిక్యూట్ థిస్ స్క్రిప్టింగ్ ఫైల్ డైరెక్ట్‌లీ. సో, మీరు ఎప్పుడైనా సరే అది రన్ చేసినప్పుడు. అర్థమైందా? అంటే దీనికి గూడా నేను ఒక స్టేజ్ అన్నమాట ఇది. ఈ స్టేజ్, ఈ స్టేజ్‌ని క్లిక్ చేసిన వెంటనే అంటే ఈ స్టేజ్‌ని ఎగ్జిక్యూషన్ చేసిన వెంటనే ఈ స్క్రిప్ట్ ఫైల్ తీసుకొని ఆ స్క్రిప్ట్ ఫైల్ ఉన్నదాన్ని ఎగ్జిక్యూషన్ చేసిద్ది. ఎవరు? జెంకిన్స్.
అట్లా ప్రతిదానికి బిల్డ్ ఎక్కడ జెంకిన్స్ లో ప్రతిదానికి బిల్డే. బిల్డ్ అంటే ఏంది? ఎగ్జిక్యూషన్ చేయటం అని అర్థం. బిల్డ్ అంటే ఏంది? బిల్డ్ నౌ అని ఉంటది. బిల్డ్ నౌ అంటే ఏంది? ఎగ్జిక్యూషన్ చెయ్యి అని అర్థం. ఏది? స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేయి అని అర్థం. బిల్డ్ నౌ ఎప్పుడైతే కొట్టామో స్టెప్స్ ఎగ్జిక్యూషన్ ఉంటాయి. బట్ ఆ స్టెప్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే జెంకిన్స్ అనే ఫైల్లో ఉంటాయి. సో జెంకిన్స్ అనే ఫైల్ ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది బాస్. బయట అంటే ఎక్కడ? బయట అంటే గిట్ లో ఉండొచ్చు. ఎస్, గిట్ లో ఉంటాయి ఇలాంటి ఫైల్స్ అన్ని. అంటే మనమే తయారు చేస్తాం. ఎస్, మనమే తయారు చేస్తాం. జెంకిన్స్ అనే ఫైల్ మనం తయారు చేసి దాంట్లో స్క్రిప్ట్ రాస్తాం. అప్పుడు ఆ స్క్రిప్ట్ ని జెంకిన్స్ కి ఇస్తే అది ఎగ్జిక్యూషన్ చేసి పడేస్తుంది వెంటనే. ఎగ్జిక్యూషన్ అంటే బిల్డ్ నౌ అని కొడితే బిల్డ్ అయిపోతుంది. బిల్డ్ నౌ అంటే ఎగ్జిక్యూషన్ అయిపోద్ది అని అర్థం. అట్లా అలా స్క్రిప్ట్ రాయొచ్చు. లేదు నాకు అంటే జనరల్ గా చెప్పాలంటే జెంకిన్స్ అనే ఫైల్లో స్క్రిప్ట్ రాస్తాం. దాన్ని జెంకిన్స్ కి ఇన్పుట్ గా అందిస్తాం. అంతే, సింపుల్. అప్పుడు జెంకిన్స్ లోకి వచ్చి నేను బిల్డ్ నౌ అని కొట్టిన వెంటనే ఈ స్క్రిప్ట్ బిల్డ్ నౌ అని కొట్టిన వెంటనే అప్పుడు జెంకిన్స్ ఏం చేసి తెలుసా? Go to the scripting file and take this scripting file and execute all the commands whichever written in the script. Whichever we written in the script. అట్లా జరిగిద్ది అనమాట. ఇది ఒక స్టైల్. అంటే జనరల్ గా రియల్ టైమ్ లో ఈ స్టైల్ నే ఫాలో అవుతారు. ఈ స్టైల్లో. బట్ ద జెంకిన్స్ ఫైల్ మైట్ బి అవైలబుల్ ఇన్ GitHub. జెంకిన్స్ ఫైల్ మైట్ బి అవైలబుల్ ఇన్ GitHub. ఎవరు తయారే? మనమే. ఎవరైతే స్క్రిప్ట్ రాస్తున్నారో వాళ్ళే. అర్థమైందా? అంటే ఎందుకు అలాగా ఛాన్స్ ఇచ్చాడు అంటే కొన్ని కంపెనీల ఆర్గనైజేషన్స్ ఏంటంటే స్క్రిప్ట్ రాసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మనం కాదు. స్క్రిప్ట్ రన్ చేసి చెక్ చేసి చూసేదానికి మనం ఉంటాం. అంత పని ఉంటది అనమాట. మీరు తేలిగ్గా అనుకోవద్దు దీన్ని. స్క్రిప్టింగ్ రాయటం అనేది వేరే వాళ్ళు రాస్తే దానిని మనం జెంకిన్స్ లోకి లోపలికి వెళ్ళిపోయి దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి వచ్చిన రిజల్ట్ చూస్తాం మనం. అంటే ఒక డెవాప్స్ ఇంజనీర్ అలాగుంటాడు, ఇంకో డెవాప్స్ ఇంజనీర్ అలాగుంటాడు. లేదు, స్క్రిప్టింగ్ ఫైల్ రాసేదానికే టీం ఉంటుంది ఆర్గనైజేషన్ లో. స్క్రిప్టింగ్ ఫైల్ రాసేదానికే టీం ఉంటుంది. వాళ్ళ పని ఏంది? స్క్రిప్ట్ రాస్తారు, గిట్హబ్ లోకి పుష్ చేస్తారు. అంతే బాబు, స్క్రిప్ట్ ఫైల్ ఈజ్ అవైలబుల్, టేక్ ది స్క్రిప్ట్ ఫైల్ అండ్ రన్ ద జాబ్ ఇమీడియట్లీ, రన్ ద బిల్డ్ ఇమీడియట్లీ అంటారు వాళ్ళు. సీనియర్స్ అన్నమాట. సీనియర్స్ అంటే టాప్ మోస్ట్ కంపెనీలో మనకి సిఎంఎం లెవెల్ 5 కంపెనీలో అందరూ కూడా స్క్రిప్టింగ్ మీ చేత చేయించరు. ఎందుకంటే అది కొంచెం రిస్క్ అని. అంటే నాకు ఒక 10 ఇయర్స్ ఉంది సార్, నాకు స్క్రిప్టింగ్ రాయాలి చెప్పలేము. మేబీ ఆర్ మే నాట్ బి చెప్పలేము. ఎందుకంటే టాప్ ఎంఎన్సీలో. అదే నువ్వు కొంచెం సిఎంఎం లెవెల్ 3 కొంచెం స్టార్ట్అప్ లో చేరావంటే ఈ వర్క్ అంతా నీకే చెప్తారు. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్స్. బట్ ఆల్ ద స్క్రిప్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ అ జెంకిన్స్ ఫైల్. టోటల్ గా ఆ ఫైల్ పేరే జెంకిన్స్. జెంకిన్స్ అని నువ్వు పెట్టకపోతే అది నిన్ను తీసుకోదు. అందుకని జెంకిన్స్ అంటే ఎక్కడ చూసినా జెంకిన్స్ అనే పేరు మీద ఫైల్ ఉంటది. ఏ గిట్హబ్ లో చూసినా జెంకిన్స్ అనే మీద పేరు ఉంటది. ఆ ఫైల్లో మనం ఇన్స్ట్రక్షన్స్ అని రాస్తాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని జెంకిన్స్ కి ఇన్పుట్ కి ఇస్తే ఎగ్జిక్యూషన్ అనే బటన్ కొడితే అక్కడ చూసారా, రాసేది ఒకళ్ళు, ఆ స్క్రిప్ట్ దాన్ని గిట్హబ్ లోకి పుష్ చేస్తారు. దాన్ని గిట్హబ్ లో పుష్ చేసిన జెంకిన్స్ ఫైల్ మనం తీసుకొని రన్ చేస్తాం. చూసారా, అంటే ఇద్దరు మనుషులు ఇక్కడ వర్క్ చేస్తారు. ఎస్, ఇలా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. అట్ ద సేమ్ టైం కొన్ని మోడిఫికేషన్స్ తప్ప అన్ని మనం చెయ్యం. సరే సార్, స్క్రిప్టింగ్ అంటే అర్థమైంది. ఎస్, అంటే జెంకిన్స్ ఏం చేసిద్ది అసలు చెప్పండి మాకు. ఏం లేదు, జెంకిన్స్ అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా, సింపుల్ గా ఏది కంపైల్ చేయటం, వాలిడేట్ చేయటం, క్లీన్ చేయటం, ప్యాకేజ్ చేయటం, యాక్చువల్ గా ప్యాకేజ్. యాక్చువల్ గా ఇందాక మీకు ఒక సంగతి చెప్పాను చూడండి. 2 విషయాలు మీకు చెప్పా. ఏం చెప్పాను తెలుసా? చూడండి. ప్యాకేజ్ చేయటం అని చెప్పా, ప్యాకేజ్. తర్వాత ఈ సైడ్ ఏమో కంపైల్ చేయటం అని చెప్పా, ఈ సైడ్ ఏమో టెస్ట్ చేయటం అని చెప్పా. అంటే ఎంవిఎన్ కంపైల్ అంటే కంపైల్ అయింది కోడ్, ఎంవిఎన్ టెస్ట్ అంటే టెస్ట్ అయింది. ఆ కమాండ్సే స్క్రిప్ట్ లో రాస్తా నేను. దట్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్ అంటే. అంతే. ఈ కమాండ్స్ మొత్తం ఒక ఫైల్లో రాస్తే దట్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్. కంపైల్, టెస్ట్, ఆ తర్వాత ప్యాక్. ఇలాగా ఎంవిఎన్ ప్యాక్, ఎంవిఎన్ డిప్లాయ్ అయిపోద్ది. ఎంవిఎన్ వ్యాలిడేట్ అయింది. ఎంవిఎన్ సంథింగ్, ఎస్, అలాగనమాట ఇవన్నీ. ఎంవిఎన్ క్లీన్, టోటల్ గా క్లీన్ అయిపోద్ది అదంతా. అలాంటి ఆ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాసేదాన్ని మనం స్క్రిప్ట్ అంటాం. అంతే సింపుల్ గా. ఆ స్క్రిప్ట్ అనేది జెంకిన్స్ అనే ఫైల్లో పెడతాం.
అర్థమైంది. ఆ జెంకిన్స్ అనే ఫైల్ మనం ఓపెన్ చేసి దాంట్లో ఇవన్నీ రాస్తాం. అదే స్క్రిప్ట్ ఫైల్. దట్స్ ఇట్. ఓకే. అయితే ఇక్కడ మనం చూసినట్టు ప్యాకేజ్ అనేది ఉంది. ప్యాకేజ్ అనేది. ఓకే. సో మీరు ఎప్పుడైనా సరే ఎంవిఎన్ ప్యాకేజ్ అంటే దీనికి చాలా మీనింగ్ ఉంది. అసలు ప్యాకేజ్ అనేది ఏం చేస్తదంటే చూడండి. ప్యాకేజ్ అనే దానికి ఏం చేస్తదంటే ప్యాకేజ్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. రియల్ టైమ్‌లో మిమ్మల్ని అడుగుతారు ఇక్కడ. ఎవరు యాస్ ఎ డెవాప్స్ ఇంజినియర్‌గా మిమ్మల్ని అడుగుతారు. ప్యాకేజ్ అంటే ఏంది బాబు అని. యెస్. ప్యాకేజ్ అంటే ప్యాక్ ద కోడ్ కాదు. ప్యాక్ ద కోడ్ కాదు. దాంతో పాటు ప్యాకేజ్ అంటే ఏమేం పనులు చేస్తదంటే ఇది ఇది కోడ్ కంపైల్ చేస్తది ఇది. చాలా ఉంది దీంట్లో విషయం. కోడ్ కంపైలేషన్ చేస్తది. ప్లస్ ఇంకో పని ఏం చేస్తది తెలుసా? టెస్ట్ చేస్తది. టెస్ట్, కోడ్ కంపైల్, కోడ్ టెస్ట్. తర్వాత ఏం చేస్తది తెలుసా? ప్లస్ ప్యాక్ చేస్తది. ఇట్లా 3 రకాల పని. అంటే కంపైల్ చేస్తది, టెస్ట్ చేస్తది, ప్యాక్ చేస్తది, మొత్తం చేసి పడేస్తది. ఒకటే ఒకటి. అది ప్యాకేజ్. అంటే ఎంవిఎన్ ప్యాకేజ్ అంటే చాలు నువ్వు. ఇక అవన్నీ అవసరంలా. ఎంవిఎన్ ప్యాకేజ్ దట్ మీన్స్ వాట్? కంపైల్ టెస్ట్ ప్యాకేజ్. దట్స్ ఇట్ అయిపోయింది. అట్లా అన్నమాట. ప్యాకేజ్ అంటే అది. ఓకే. అట్లా. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ప్యాకేజ్ గురించి ఏంటి? ఏం తెలుసు నీకన్నప్పుడు ఇలా చెప్పాలి. యెస్. ఆ తర్వాత ఇంకోటేందంటే చూడండి క్లీన్ అని అంటున్నా. క్లీన్. క్లీన్ అంటే ఏంది ఫ్రెండ్స్? క్లీన్ అంటే ఏంది? చెప్తారా ఎవరన్నా? క్లీన్ అంటే ఏంది? యెస్. వాట్ ఈస్ మీన్ బై క్లీన్? ఆల్రెడీ బిల్ట్ అయిన యాక్టివ్ ఫ్యాక్టరీ తీసేసి కొత్తగా మళ్ళా హ్మ్. బిల్డ్ చేస్తాం. That means what? Delete all the files and folders from the target folder. ఏదైతే ప్యాక్ చేసి పెట్టిందో అవన్నిటిని డిలీట్ చేసి పడేస్తది ఇది. అంటే క్లీన్ చేస్తది. క్లీన్ ఎవ్రీథింగ్. ఆల్ ద టెంపరరీ ఫైల్స్, ఆల్ ద ప్రాజెక్ట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎవ్రీథింగ్ విల్ బి డిలీటెడ్ ఇఫ్ యూ రన్ ద క్లీన్ కమాండ్. క్లీన్. అయితే ఇక్కడ వాడేమంటాడంటే ఇక్కడ వాడేమంటాడంటే క్లీను అండ్ ప్యాకేజ్ రాశాడు. ఇప్పుడు దీని అర్థం ఏంది చెప్తారా? క్లీన్ ప్యాకేజ్. ఎంవిఎన్ క్లీన్ అండ్ ప్యాకేజ్. దీని అర్థం ఏంది చెప్తారా? చెప్పండి. ఎంవిఎన్ అంటే క్లీన్ ప్యాకేజ్ అని రాశాడు. ఫస్ట్ క్లీన్ చేసి మళ్ళా ప్యాకేజ్ చేస్తాం. అదే. ఫస్ట్ ఏమో అసలు శుభ్రంగా క్లీన్ చేసి పడేస్తది. ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్డ్. ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్డ్. ఆఫ్టర్‌వర్డ్ దే స్టార్ట్ కంపైల్. దే స్టార్ట్ టెస్ట్. దే స్టార్ట్ ప్యాక్. అంటే ప్యాకేజ్ అంటే ఏంది? కంపైల్, టెస్ట్, ప్యాక్. మూడిటికి ఇదే పని చేస్తది రియల్‌గా. క్లీన్ అంటే ఏంది? ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్డ్. అంటే నేనేం చెప్తున్నాను అమ్మా క్లీన్ చేయి మొత్తం ఫస్ట్. తర్వాత కంపైల్, టెస్ట్, ప్యాక్ చేసి పడేసేయి అని చెప్తాను. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ కమాండ్. ఎంవిఎన్ క్లీన్ ప్యాకేజ్. యెస్ ఫ్రెండ్స్ కాన్సంట్రేట్. రేడియో మిర్చిలాగా వేరేలాగా ఈ క్లాస్ వింటే జీవితమే రేడియో మిర్చి అయిద్ది. జాగ్రత్తగా వినండి. క్రమశిక్షణ ఇంపార్టెంట్. ఏ కోర్స్ నేర్చుకున్నా, ఎక్కడికెళ్ళినా క్రమశిక్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ చెప్పకపోవచ్చు. నేను చెప్తున్నా వినండి. క్రమశిక్షణ లేని వ్యక్తి జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 42 నా పేరే గుర్తొస్తది. నా పేరు కేకే. తలుచుకోండి కావాలంటే. నేను బాండ్ రాసిస్తా మీ అందరికి. ఎవరైతే ఈ రికార్డింగ్ వీడియోలు వింటున్నారో వాళ్ళకి కూడా బాండ్ రాసిస్తా. యెస్ 42. 40కే చాలు. ఇప్పుడెందుకు ఇప్పుడు 35కే అయిపోతుంది స్టోరీ. ఏందనేది తెలుస్తుందా? కాబట్టి వయసు చిన్నది కాబట్టి అన్ని అశ్రద్ధగా తీసుకోకుండా, సిల్లీగా తీసుకోకుండా, వాడేందులో చెప్పేది అనుకోకుండా శ్రద్ధగా వినండి. లైఫ్‌లో పైకి రావడానికి చాలా 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 అవకాశాలుంటాయి. ఓకే. గుడ్. చాలా జాగ్రత్తగా వినండి క్లాసు. హలో అంటే హలో అనాలా? హలో అనలేనప్పుడు ఏందే అసల ఎందుకున్నారు మీరు క్లాస్‌లో? హ్మ్. చెప్పుకోవాలా బయట ఫ్రెండ్స్ అందరికి. ఫోన్‌లు, మెసేజ్‌లు ఆపుకోవాలి. ఏమైద్ది? ఏమన్నా ఇదైద్దా? కంగారైద్దా? గంట సేపు ఫోన్ ఆపేయి. నా ఫోన్ అసలు మొత్తం సైలెంట్‌లోనే ఉంటది. ఇంట్లో వాళ్ళకి కూడా సమాధానం చెప్పను. నేనేమనుకోవాలా? ఎప్పుడైనా నా క్లాస్ చెప్పేటప్పుడు నా ఫోన్ రింగ్ అయిందా? మీకెప్పుడైనా ఇనపడిందా నా ఫోన్ రింగు? యెస్ ఫ్రెండ్స్. హావ్ యూ లిసన్ ఎనీ టైమ్? నో సార్. హావ్ యూ No, నో ఎవర్? sir. సార్. యెస్. హావ్ యూ ఎవర్ లిసన్ మై రింగ్‌టోన్? నో. నో వే. సచ్ ఎ వే థట్ ఐ ప్లాన్డ్ ఫర్ ద క్లాస్. ఎందుకు? స్టూడెంట్స్‌కి ఇబ్బంది కలగకూడదనేది నా ఉద్దేశం. సరే ఇంతవరకు అర్థమైందా? యెస్ ఫ్రెండ్స్. ఓకే. Yes, sir. So after creating the package, okay, everything will be available inside a target folder అంటున్నాం. అవునా?
కానీ సార్ మాకు ఒకటి ఉంది సార్, ఇప్పుడు మ్యావెన్ అన్నాం, ప్యాక్ చేసాం, అది ప్యాక్ అయింది కానీ ఈ టార్గెట్ ఫోల్డర్కి ఎట్లా వెళ్ళిద్ది అది? అవునా కదా? ప్యాక్ చేసేది సార్. ఇప్పుడు ఎంవిఎన్ ఉంది, ఎంవిఎన్ ప్యాక్ అంటే ఏంది? ప్యాక్ చేసేది అంతే, ప్యాక్ చేసి అట్లా ఉంటది. బట్ ఈ టార్గెట్ ఫోల్డర్లకు ఎలా వెళ్ళిద్ది? ఎస్, అంటే దాన్నే మనం లోకల్ రిపాజిటరీ అంటాం, అంతే కదా? లోకల్ రిపో అంటాం. బట్ ఆ లోకల్ రిపోలోకి రావటానికి మనకి ఇంకొక కమాండ్ ఉంది, దాని పేరే ఇన్‌స్టాల్, ఎంవిఎన్ ఇన్‌స్టాల్. MVN install means what? After creating the package, everything will be available in the local repository if you run in MVN install. So MVN install అనేది ఏం చేస్తుందో తెలుసా? This will be downloading all the depths also. This will be downloading all the required depths also. Yes, MVN depths అంటే ఏంది? డిపెండెన్సీస్. డిపెండెన్సీస్ నే మనం డెప్స్ అని పిలుస్తాం, డెప్స్. సో ఈ విధంగా ప్రాజెక్ట్ ఆర్టిఫాక్ట్స్ మొత్తం కూడా ఇక్కడికి స్టోర్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించిన డెప్స్ ఏదైనా ఉంటే అవి కూడా డౌన్లోడ్ చేసిద్ది ఈ ఇన్‌స్టాల్ అనేది. ఎస్, ఎంవిఎన్ ఇన్‌స్టాల్ డౌన్లోడ్ ఆల్ ద డెప్స్ విచ్ రిక్వైర్ టు రన్ అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి అవసరమైన అన్ని రకాల విషయాలన్నీ కూడా ఇన్‌స్టాల్ చూసుకునేది వెంటనే. మరి ఇన్‌స్టాల్ అనే స్టెప్ ఫెయిల్ అయిందంటే అబ్బో ఇక చాలా కష్టం. ఎందుకు? ఇన్‌స్టాల్ అనే స్టెప్ ఫెయిల్ అవ్వకూడదు. యాక్చువల్‌గా ఫెయిల్ అయిందంటే సంథింగ్ ఈస్ రాంగ్, ఎక్కడో ప్రాబ్లమ్ ఉంది, అట్లా అన్నమాట. కాబట్టి ఎంవిఎన్ ఇన్‌స్టాల్ అనేది కూడా ఒక కమాండ్. సో ఎంవిఎన్ వాలిడేట్ అంటే ఏంది ఫ్రెండ్స్? ఎంవిఎన్ వాలిడేట్, ఎంవిఎన్ వాలిడేట్ అంటే ఏంది చెప్తారా? వాలిడేట్ అదే మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన నెసెసరీ ఫైల్స్, ఫోల్డర్స్ ఉన్నాయా లేవా? మన ప్రాజెక్ట్‌కి సంబంధించిన pom.xml సరిగ్గా ఉందా లేదా? అప్‌డేట్‌లో ఉందా లేదా? ఇవన్నీ వాలిడేట్ చేస్తది. ఎంవిఎన్ వాలిడేట్. ఎవ్రీథింగ్ విల్ బి వాలిడేటెడ్. యెస్ ఫ్రెండ్స్, ఓకేనా? అర్థమైందా? గుడ్. సో Yes, sir. ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు మనం స్క్రిప్టింగ్ అనేది కూడా ఇప్పుడు చూద్దాం. అసలు ఏంటి దాని గొడవ ఏంది మొత్తం అని కూడా. సరే, ఓకే ఫ్రెండ్స్. రియల్‌గా మనకి జెంకిన్స్‌లో ఒక పదం కనపడిద్ది. దాని పేరు ఏందంటే జెంకిన్స్‌లో జాబ్. ఏం పేరు? జాబ్. సో జాబ్. జెంకిన్స్‌లో జాబ్ అనేది కనపడిద్ది. అవునా? అసలు జాబ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద జాబ్? వాట్ ఈస్ ద జాబ్? జాబ్ అంటే ఏంది? అంటే ఏం లేదు. ఎనీ టాస్క్, ఎనీ టాస్క్ which we are doing inside a Jenkins, we consider as a job. ఓకే, అర్థమైంది సార్. ఏదైనా ఒక వర్క్ జరుగుతా ఉంటే దానినే జాబ్ అంటాం. ఎక్కడ? జెంకిన్స్‌లో. ఇప్పుడు అర్థమైందా? ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? ఇదే తెలుగు లాంగ్వేజ్‌లో మనం క్లాసులు చెప్పడానికి కారణం ఏందంటే, యూ కెన్ అండర్‌స్టాండ్ వెరీ వెరీ ఈజీలీ ఇఫ్ ఐ స్పీక్ తెలుగు. ఇఫ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ యూ కెనాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ బికాస్ సీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ద సాఫ్ట్‌వేర్ కోర్సెస్. వై మీన్స్ వాట్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ టెల్లింగ్ దేర్ కోర్సెస్ ఇన్ ఇంగ్లీష్. అలా చెప్పడం వల్లే కొంతమందికి టెక్నికల్‌గా అర్థం కాలేకపోతున్నాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? జెంకిన్స్‌లో ఏదైనా సరే ఒక జాబ్ అనేది ఎలా కన్సిడర్ చేస్తారు? వర్క్. ఏదైనా టాస్క్ జరుగుతుందో ఆ టాస్క్‌నే మనం జాబ్ అని పిలుస్తాం. జెంకిన్స్‌లో ఏ టాస్క్ జరిగినా దాన్నే మనం జాబ్ అని పిలుస్తాం. అంటే కంపైలేషన్ జరిగితే ఒక జాబ్, టెస్టింగ్ జరిగితే అదొక జాబ్, ఇంకోటి జరిగితే అదొక జాబ్. ఇయన్నీ జాబ్‌లే. ఈ జాబ్‌లో రన్ చేస్తారు. రన్ అంటే ఏంది? ఇక్కడ బిల్డ్ నౌ అని ఉంటది. బిల్డ్ నౌ దట్ మీన్స్ వాట్? ఎగ్జిక్యూట్ దిస్ జాబ్. ఎగ్జిక్యూట్ దిస్ జాబ్. ఎగ్జిక్యూట్ దిస్ జాబ్. యెస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఎస్ సార్. జాబ్ అంటే అర్థమైందా? సరే, జాబ్ అనే దానికి అర్థమైందంటే ఇప్పుడు చూడండి. సో, జాబ్ 1 లేదా ఒక వర్క్, ఇది వర్క్ అనుకో. ఒక వర్క్ అబ్బా నాకు. ఈ వర్క్ పేరు ఏందంటే టేక్ ద సోర్స్ కోడ్, టేక్ ద సోర్స్ కోడ్ ఫ్రమ్ ద గిట్‌హబ్ రిపాజిటరీ. థిస్ ఈస్ మై వర్క్. టేక్ ద సోర్స్ కోడ్ ఫ్రమ్ ద గిట్‌హబ్ రిపాజిటరీ. థిస్ ఈస్ మై వర్క్. సో అంటే యెస్, థిస్ ఈస్ మై వర్క్ బాస్. థిస్ ఈస్ మై వర్క్. దిస్ వర్క్ వి కెన్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ జాబ్ ఇన్‌సైడ్ ఎ జెంకిన్. దీన్నే మనం జాబ్ అని పిలుస్తున్నాం. ఈ వర్క్‌నే జాబ్ అని పిలుస్తున్నాం. So I want to compile the code. I want to compile the code. I want to compile. This is my work. I want to compile the source code. This is my work. Okay.
ఓకే, దిస్ ఇస్ మై వర్క్. దీన్నే మనం ఒక జాబ్ అని పిలుస్తాం. యెస్ ఆర్ నో? ఐ వాంట్ టు ప్యాక్ ద కోడ్. దీన్నే మనం ఒక జాబ్ అని పిలుస్తున్నాం. అంటే ఏంది, ప్యాకేజ్ అంటే ఏంది, ఒక వర్క్ నాకు. ఈ వర్క్‌నే మాకు ఏమని పిలుస్తాం? జాబ్ అని పిలుస్తున్నాం. ఎక్కడ? జెంకిన్స్‌లో. అది జాబ్. దట్ మీన్స్ వాట్? జాబ్. ఏదైనా సార్ 4, 5 వర్కులు కలిసి కూడా జాబ్ అని పిలవచ్చా? పిలువు, నో ప్రాబ్లమ్. 4, 5 వర్కులను కూడా ఒక జాబ్ అని పిలవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ ఆ జాబ్‌ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తాం. అప్పుడు ఆ రిజల్ట్ వచ్చింది. దట్ ఈస్ వాట్ రిజల్ట్. బిల్డ్ జాబ్ ఎగ్జిక్యూషన్ చేయండి అర్థమైంది. ప్యాకేజ్ జాబ్ ఎగ్జిక్యూషన్ చేయండి అర్థమైంది. టెస్ట్ జాబ్ ఎగ్జిక్యూషన్ చేయమంటే అర్థమైంది అదనమాట. టెస్ట్ జాబ్ బిల్డ్ నౌ అని ఉంటది. ఎగ్జిక్యూషన్ అని ఉండదు. బిల్డ్ నౌ అని ఉంటది. బిల్డ్ నౌ ఉందంటే ఆ జాబ్‌ని ఎగ్జిక్యూషన్ చేసింది. దాని రిజల్ట్ వచ్చింది. సో, హౌ టు వర్క్ విత్ జెంకిన్స్ అంటే ఆన్సర్ ఏం చెప్తారు మీరు? చూడండి. హౌ టు వర్క్ విత్ జెంకిన్స్ అంటే ఆన్సర్ ఏం చెప్తారు చెప్పండి మీరు? హౌ టు వర్క్ విత్ జెంకిన్స్ అంటే ఆన్సర్ ఏంది? Based on the job. యూజింగ్ జాబ్. Yes. యూజింగ్ జాబ్ ఉపయోగించి వర్క్ చేస్తా నేను అంతే. అర్థమైందా? సార్ ఓకే సార్. జాబ్‌లో ఏముంటది సార్? జాబ్‌లో ఉండేదే స్క్రిప్ట్. ఓకే. అర్థమైందా? జాబ్‌లో ఏముంటది? స్క్రిప్ట్ ఉంటది. అంటే ఏదైనా ఒక పని చేయడానికి స్క్రిప్ట్‌ని వాడతా. ఆ పనినే నేను జాబ్ అంటున్నా. యెస్. ఏదైనా వర్క్ చేయడానికి స్క్రిప్ట్‌ని వాడతా. స్క్రిప్ట్ అంటే ఏంది? లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌నే మనం స్క్రిప్ట్ అంటాం. ఆ స్క్రిప్ట్‌ని మనం పూర్తి స్థాయిలో ఎక్కడ జాబ్ అంటున్నాం, ఆ జాబ్‌ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తే ఏమైద్ది? డైరెక్ట్‌గా స్క్రిప్ట్ రన్ అయిద్ది అంతే. ఇప్పుడు అర్థమైందా? యెస్ ఫ్రెండ్స్. సో, హౌ టు ఇప్పుడు హౌ టు వర్క్ విత్ జెంకిన్స్ అంటే ఏం చెప్పాలి ఆన్సరు? యూజింగ్ జాబ్. అంతేనా? యూజింగ్ జాబ్. ఓకే. హౌ టు వర్క్ విత్ జాబ్ అంటే యూజింగ్ స్క్రిప్ట్. అర్థమైందా? యెస్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా లేదా? సో, Yes, sir. జెంకిన్స్‌లో మనం వర్క్ చేసేదాన్నే మనం ఏమంటాం? జాబ్ అంటాం. మరి జాబ్ అంటే ఏంది? అయ్యా అంటే స్క్రిప్ట్. ఓకే. స్క్రిప్ట్. That means what? We define a script inside a job. We define a script inside a job. స్క్రిప్ట్ అంటే ఏంది? లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇందాక రాసానే ఎంవీఎన్ కంపైల్, ఎంవీఎన్ వాలిడేట్, ఎంవీఎన్ ఇన్‌స్టాల్, ఎంవీఎన్ క్లీన్, ఎంవీఎల్ ప్యాకేజ్, ఎంవీఎల్ టెస్ట్, ఎంవీఎన్ సంథింగ్. ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్‌నే మనం స్క్రిప్ట్ అంటాం. ఆ స్క్రిప్ట్ అంతా ఈ జాబ్‌లో రాసుకుంటాం. ఇదంతా రాసిన తర్వాత ఆ జాబ్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తాం. అయితే ఎగ్జిక్యూషనే ఇక్కడ ఏమని ఉంటదంటే బిల్డ్ నౌ అని ఉంటది. ఎక్కడ? జెంకిన్స్‌లో బిల్డ్ నౌ ఉంటది యాక్చువల్. అది ఇప్పుడు అర్థమైందా? జాబ్ అంటే ఏంది? స్క్రిప్ట్ అంటే ఏంది? యెస్. కమాండ్స్ అంటే ఏంది? ఇవన్నీ కూడా మావెన్ కమాండ్స్. సో, దీన్నే మనం ఏమంటామంటే మావెన్ బిల్డ్ లైఫ్ సైకిల్ అంటాం. మావెన్ బిల్డ్ లైఫ్ సైకిల్ అంటాం. అంటే మావెన్ బిల్డ్ లైఫ్ సైకిల్ సడెన్‌గా ఎవరైనా అడిగారనుకో ఇయ్యే చెప్పాలా. మావెన్ బిల్డ్ లైఫ్ సైకిల్ అంటారు వీటిని. అంటే మావెన్ బిల్డ్ లైఫ్ సైకిల్ అంటే ఏంది? ఇదే రాసాను గదా! ఎంవీఎన్ క్లీన్, ఎంవీఎన్ టెస్ట్, ఎంవీఎన్ కంపైల్, ఎంవీఎన్ ప్యాకేజ్, ఇవన్నీ మావెన్ బిల్డ్ లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్ అంటే ఇట్లా అన్నమాట. ఇలా ఉంటదని చెప్పాలి. లైఫ్ సైకిల్ కమాండ్స్ నీకు తెలుసంటే ఇలా చెప్పాలా. సో, ఎంవీఎన్ అంటే ఏంది? ఇప్పుడు సపోజు క్లీన్ ఉంది. ఓకే. ప్యాకేజ్ ఉంది. ఓకే. టెస్ట్ ఉంది. ఓకే. డిప్లాయ్ ఉంది. ఓకే. ఇక్కడేమో ఎంవీఎన్ రాస్తున్నా. అసలేందిది? దీన్నేమని పిలుస్తున్నాడు వాడు? ఎంవీఎన్ అనేదేమో ఒక కమాండు. క్లీన్ అనేదేమో ఒక గోల్ అంటున్నాడు వాడు. ఎక్కడ? మావెన్ భాషలో గోల్. సో, గోల్ అనేదేంది? క్లీన్ అనేదేంది? గోల్ నేమ్. ప్యాకేజ్ అనేదేంది? గోల్ నేమ్. డిప్లాయ్ అనేదేంది? గోల్ నేమ్. టెస్ట్ అనేదేంది? గోల్ నేమ్. గోల్. గోల్ అంటే ఏంది? లక్ష్యం. అంటే నీ లక్ష్యం ఏంది? టెస్ట్ చేయాలా. అందుకే వాడు గోల్ అన్నాడు దాన్ని. నీ లక్ష్యం ఏంది? ప్యాక్ చేయాలా. అందుకే దాన్ని గోల్ అన్నాడు దాన్ని. యెస్ ఫ్రెండ్స్ అర్థమైందా గోల్ అంటే? వాట్ ఈస్ యువర్ గోల్ అని మీరు అడుగుతా ఉంటారు. యెస్. ఇప్పుడేంది ఇక్కడ? ఇక్కడ గోల్ ఏందంటే కంపైల్ చేయటం దీని గోల్. టెస్ట్ చేయటం దీని గోల్. ప్యాక్ చేయటం దీని గోల్. అట్లా కాబట్టి ఇదిగో కంపైల్‌ని ఒక గోల్ అనొచ్చు, ప్యాకేజ్‌ని ఒక గోల్ అనొచ్చు, డిప్లాయ్‌ని మరొక గోల్ అనొచ్చు, టెస్ట్‌ని ఒక గోల్ అనొచ్చు. ఇయన్నీ గోల్స్ అన్నమాట. ఇవన్నీ వాటిని కలిపేసే మావెన్ గోల్స్ అంటారు. మావెన్ గోల్స్. ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్
అట్లీస్ట్ 5 మ్యావెన్ గోల్స్ అంటాడు వాడు. అంటే ఇంటర్వ్యూలో ఎట్లా అడుగుతారంటే ఎట్లా అడుగుతారు, ప్లీజ్ అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ అట్లీస్ట్ 5 మ్యావెన్ గోల్స్ అంటాడు. ఎలా చెప్తారు ఆన్సర్? 5 మ్యావెన్ గోల్స్ అంటారు. అప్పుడు ఎట్లా చెప్తారు? అట్లీస్ట్ 5. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ గా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, వాడు అన్నాడు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అట్లీస్ట్ 5 మ్యావెన్ గోల్స్ అన్నాడు. మీరు ఎలా, హౌ డు యూ సే ఎస్ ఆన్సర్ ప్లీజ్, ఎలా చెప్తారు? అట్లీస్ట్ MVN compiled, MVN package, MVN clean, ఎస్ MVN validate, MVN install, install. Yes. ఇవన్నీ మ్యావెన్ M- గోల్స్. MVN clean package. ఓకే సరే, బానే ఉంది. ఇది యాక్చువల్ గా సరే. ఇప్పుడు మనం సరే సార్ అంతా బానే ఉంది, జాబ్ అంటే అర్థమైంది. ఓకే, ఆ జాబ్ లో ఏముంటది? స్క్రిప్ట్ ఉంటది. ఓకే, ఆ స్క్రిప్ట్ అనేది మనం 2 రకాలుగా రాయొచ్చు. అర్థమైంది? స్క్రిప్ట్ అనేది మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు? 2 రకాలుగా రాయొచ్చు. అయితే ఇక్కడ ఈ స్క్రిప్ట్ అనేది ఇదిగో డిక్లరేటివ్ యాజ్ వెల్ యాజ్ స్క్రిప్టెడ్ అని ఉంటుంది. డిక్లరేటివ్ స్క్రిప్టెడ్, అర్థమైందా? డిక్లరేటివ్ స్క్రిప్టెడ్ అంటే దాని అర్థం ఏంది అంటే డిక్లరేటివ్ అండ్ స్క్రిప్టెడ్ యాక్చువల్. ఓకే, అయితే ఈ డిక్లరేటివ్ స్క్రిప్ట్, ఈ స్క్రిప్టెడ్ స్క్రిప్ట్ అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, డిక్లరేటివ్ అంటే ఇట్స్ లైక్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. ఓకే, ఈ స్క్రిప్టెడ్ అంటే ఏంటంటే దాని పేరే గ్రూవీ స్క్రిప్ట్ అంటారు దీన్ని గ్రూవీ స్క్రిప్ట్ అంటారు. జనరల్ గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, గ్రూవీ స్క్రిప్ట్ అనేది పూర్తి స్థాయిలో ఎస్ అర్థం చేసుకునేది ఎవరంటే జెంకిన్సే. అంటే జెంకిన్స్ డిఫాల్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే దాని పేరే గ్రూవీ. సో దాని పేరే గ్రూవీ. అంటే స్క్రిప్టింగ్ అనేది గ్రూవీలో కూడా రాస్తారు. అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్లు ఏం రాస్తారు, స్క్రిప్టింగ్ ఫైల్ గ్రూవీలో ఒక వ్యక్తి రాస్తాడు, మనకి ఇస్తాడు, మనం రన్ చేసుకుంటాం అంతే. ఎస్, ఎవరు? గ్రూవీ వచ్చిన అతను, గ్రూవీ స్క్రిప్ట్ బాగా ఎక్స్పర్ట్ అయిన అతను. ఏం సార్ గ్రూవీలో కాకపోతే జెంకిన్స్ ఈ డిక్లరేటివ్ స్క్రిప్ట్ రాస్తే అర్థం చేసుకోలేదు ఏంది? ఎస్, ద జెంకిన్స్ కెన్ అండర్స్టాండ్ డిక్లరేటివ్ స్క్రిప్ట్ యాజ్ వెల్ యాజ్ గ్రూవీ స్క్రిప్ట్ ఆల్సో బాస్. దే కెన్ అండర్స్టాండ్ బోత్. సో ద జెంకిన్ కెన్ అండర్స్టాండ్ బోత్. జెంకిన్స్ కెన్ అండర్స్టాండ్ బోత్. ఒకటేంది? డిక్లరేటివ్ స్క్రిప్ట్ యాజ్ వెల్ యాజ్ ఎస్ ఫ్రెండ్స్, మిగతాది ఏంది? గ్రూవీ స్క్రిప్ట్. ఏంది? గ్రూవీ స్క్రిప్ట్. అంటే డిక్లరేటివ్ స్క్రిప్ట్ యాజ్ వెల్ యాజ్ గ్రూవీ స్క్రిప్ట్ రెండుని జెంకిన్స్ అర్థం చేసుకునేది. నువ్వు ఏ భాషలో రాయొచ్చు, డిక్లరేటివ్ స్క్రిప్ట్ లో రాసినా ఒకటే, గ్రూవీ స్క్రిప్ట్ లో రాసినా ఒకటే. అవసరం ఎలా అర్థం చేసుకునేది అది? అంటే గ్రూవీ స్క్రిప్ట్ అనేది జెంకిన్స్ డిఫాల్ట్ లాంగ్వేజ్ కదా, అవును, అది అర్థం చేసుకునేది. మరి డిక్లరేటివ్ స్క్రిప్ట్ ఎలాగర్థం, అది కూడా అర్థం చేసుకునేది. ఎలా, హౌ అంటే జెంకిన్స్ చాలా తెలివైంది. జెంకిన్స్ అనేది చాలా తెలివైంది. ఎట తెలుసా? ఇదిగో ఒక వ్యక్తి అన్నాడు, అరే జెంకిన్స్ నేను డిక్లరేటివ్ స్క్రిప్ట్ రాస్తా అన్నాడు. రాసుకో, డిక్లరేటివ్ స్క్రిప్ట్ రాసుకో, ఏమైంది అన్నాడా? అప్పుడు జెంకిన్స్ ఇక్కడ ఉంది, జెంకిన్స్ సర్వర్ ఇక్కడ ఉంది. వీడేమో డిక్లరేటివ్ స్క్రిప్ట్ రాశాడు ఇక్కడ, యూజర్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ లేదా సంథింగ్ డిక్లరేటివ్ స్క్రిప్ట్ రాశాడు. ఈ డిక్లరేటివ్ స్క్రిప్ట్ రాసి ఇట్లా జెంకిన్స్ కి ఇలాగ ఇచ్చాడు. డిక్లరేటివ్ స్క్రిప్ట్ రాసి జెంకిన్స్ కి ఇలాగ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే జెంకిన్స్ ఏం చేసి తెలుసా? జెంకిన్స్ కి అర్థం కాదు డిక్లరేటివ్ స్క్రిప్ట్, దాన్ని మళ్ళీ వెంటనే కన్వర్టింగ్ ఇంటూ గ్రూవీ స్క్రిప్ట్. ఇట్స్ లైక్ ఓఎస్ లాగా, ఓఎస్ గానే ఏం చేస్తుంది? కన్వర్ట్ చేసి ఇస్తుందా లేదా? అట్లాగే ఇది కూడా ఏం చేస్తుంది అంటే దే కన్వర్టెడ్ యాజ్ దేర్ కన్వీనియంట్. గ్రూవీ స్క్రిప్ట్ ని అర్థం చేసుకునేది జెంకిన్స్. కాబట్టి ఇక్కడ ఏంది? జెంకిన్స్ కి సంబంధించిన వేరే ఒక సాఫ్ట్వేర్ ఏం చేసిందంటే టేక్ ద డిక్లరేటివ్ స్క్రిప్ట్ అండ్ కన్వర్టింగ్ ఇంటూ ద గ్రూవీ స్క్రిప్ట్ సో దట్ ద జెంకిన్స్ కెన్ అండర్స్టాండ్ యువర్ స్క్రిప్ట్ ఈజీలీ. అంటే మీరు డిక్లరేటివ్ లో స్క్రిప్ట్ ఇచ్చినా అది ఇంటర్నల్ గా గ్రూవీలోకి కన్వర్ట్ చేసుకునేది జెంకిన్. అప్పుడు గ్రూవీలో కన్వర్ట్ చేసుకుని అర్థం చేసుకునేది జెంకిన్. ఎస్, వై? బికాస్ జెంకిన్ కెన్ అండర్స్టాండ్ గ్రూవీ స్క్రిప్ట్. జెంకిన్స్ కెన్ default scripting language is what? Groovy. So default scripting language for Linux, చెప్పండి ఏంది? డిఫాల్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫర్ లైనక్స్. ఎస్ ఫ్రెండ్స్, డాష్. మరి డిఫాల్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫర్ జెంకిన్స్ ఏంటి? గ్రూవీ. అంటే చెప్తాం, అంతే సింపుల్, గ్రూవీ. సో మనం ఏ డిక్లరేటివ్ స్క్రిప్ట్ ఇచ్చినా అది
గ్రూవీలోకి కన్వర్ట్ చేసుకొని అర్థం చేసుకునేది ఎవరు? జెంకిన్స్ అర్థం చేసుకునేది. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? జాబ్ అంటే ఏంది? స్క్రిప్ట్ అంటే ఏంది? Yes, sir. ఎస్. ఓకే. ఇప్పుడు సారు చాలా మంది పైప్ లైన్ అంటారు. ఏం సార్ ఆ పైప్ లైన్ అంటే ఏంటి సార్? పైప్ లైన్ ఇట్లా పైప్ లైన్ అంటా ఉంటాడు. ప్రతి వాడు పైప్ లైన్ అంటాడు. నీకు సీఏసీడీ పైప్ లైన్ వచ్చా అంటాడు. సీఏసీడీ పైప్ లైన్ అంటాడు. అంటే ఏం సార్ అంటే ఏం లేదు. ఇదిగో సో వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ సో మెనీ జాబ్స్ ఇన్సైడ్ దిస్ జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4, జాబ్ 6. యెస్, దిస్ ఈస్ కాల్డ్ పైప్ లైన్. అంతే. అదే పైప్ లైన్ అంటే. టోటల్‌గా పైప్ లైన్ అంటే అది. యెస్ ఫ్రెండ్స్. సో మనం ఏంటి? పైప్ లైన్ అంటే ఇదే. అంటే పైప్ లైన్ మీన్స్ వాట్? సో అందుకోసం దాన్ని ఏదైతే నువ్వు జాబ్ ఉందో, ఇక్కడో జాబ్, ఇక్కడో జాబ్, ఇక్కడో జాబ్, ఇక్కడో జాబ్ మల్టిపుల్ జాబ్స్ రన్ అవుతా ఉంటాయి. దీన్నే మనం పైప్ లైన్ అంటాం. యెస్. అక్కడ జాబుల్లో ఉన్నదంతా ఏంది? స్క్రిప్టే. జాబుల్లో ఉన్నదంతా కూడా స్క్రిప్టే. కాబట్టి దీన్ని పైప్ లైన్ స్క్రిప్ట్ అని కూడా ఇంకో భాషలో అంటారు. పైప్ లైన్ స్క్రిప్ట్ అని కూడా అంటారు దీన్ని. యెస్. దిస్ ఈస్ ఎ పైప్ లైన్ స్క్రిప్ట్ బాస్. యెస్. దిస్ ఈస్ ఎ పైప్ లైన్ స్క్రిప్ట్. సో we can write the pipeline script in two ways. We can write the pipeline script in two ways. రెండు విధాలుగా మనం పైప్లైన్ స్క్రిప్ట్ రాయొచ్చు. ఒకటేంది? డిక్లరేటివ్. రెండేంది? గ్రూవీ లాంగ్వేజ్. ఇప్పుడు అర్థమైందా? అంటే డిక్లరేటివ్ పైప్లైన్ స్క్రిప్ట్ అండ్ గ్రూవీ లాంగ్వేజ్ పైప్లైన్ స్క్రిప్ట్. ఎస్, మనం ఏదైనా రాయొచ్చు. అయితే డిక్లరేటివ్ పైప్లైన్ స్క్రిప్ట్ ఎలా రాయాలి, గ్రూవీ స్క్రిప్ట్ ఎలా రాయాలి నేను చూపిస్తాను ఇప్పుడు. అది ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. సో క్లియర్ వచ్చిందా ఇప్పుడు? సో జాబ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? వర్క్ అన్నమాట. సో ఇన్సైడ్ ఎ జాబ్ ఏముంటది ఫ్రెండ్స్? స్క్రిప్ట్. ఇన్సైడ్ ఎ జాబ్ ఏముంటది? స్క్రిప్ట్ ఉంటది అంతే. వేరేది ఏమైనా ఉంటుందా? నో వే. అలాగా చాలా నెంబర్ ఆఫ్ జాబ్స్ రన్ అవుతా ఉంటాయి. దాన్నే మనం పైప్ లైన్ అంటాం. జాబ్స్ లో స్క్రిప్ట్ ఉంటది కాబట్టి అదే పైప్ లైన్ స్క్రిప్ట్ అంటారు చాలా మంది. అదే పైప్ లైన్ స్క్రిప్ట్ అంటారు చాలా మంది. ఎస్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఎనీ డిఫికల్టీ? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ నాట్? అర్థమైంది. అర్థమైందా? ఎస్. సో దట్ మీన్స్ వాట్? సో యాజ్ ఎ DevOps engineer, we create a pipeline script. Yes, we create a pipeline and we check the pipeline. We run the pipeline. We find out the issues if there is any issues with this pipelines while running. ఈ పైప్లైన్ నడిచేటప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉందంటే మనమే చూస్తాం. పైప్లైన్ క్రియేషన్ మనమే చేస్తాం. అసలు పైప్లైన్కి వచ్చిన ఇష్యూస్ మనమే చూస్తాం. Yes or no? Whether we are checking every time, every minute. So as soon as we reach the office, we check the pipeline. మనం ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ చేసే పని పైప్లైన్ చెక్ చేసుకోవడమే. ఫస్ట్ చేసే పని మనకి మెయిల్స్ ఏమి వచ్చినాయి చెక్ చేసుకోవటం. మనకి ఏమైనా టాస్క్లు వచ్చినాయేమో, మనకి ఎవడన్నా ఏదన్నా ఇచ్చాడేమో చెక్ చేసుకోవటం. ఆ తర్వాత CI/CD పైప్లైన్ చెక్ చేసుకోవటం. ఆ తర్వాత మనకి స్క్రమ్ స్టాండప్ మీటింగ్ అటెండ్ అవటం. ఎంత 15 మినిట్స్ అట్లా. ఆ తర్వాత మనం వర్క్ చేసుకుంటా ఉంటాం. అట్లా జరిగేది. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనం ఏం చేయాలా? CI/CD పైప్లైన్ మొత్తం మనం చేసుకోవాలి. Yes friends. So the code will be committed by whom? The code will be committed by whom? The code will be committed by డెవలపర్స్. the code will be committed by developer. Okay. సో ఆ తర్వాత కోడ్ చేసిన తర్వాత తర్వాత ఏం చేస్తాం మనం? వాడు ఏం చేస్తాడు? పుష్ చేస్తాడు. ద డెవలపర్ పుష్ ద కోడ్ ఇంటూ గిట్‌హబ్. సో దాని తర్వాత ఏం చేస్తాం? మనం క్లోన్ చేసుకుంటాం. క్లోన్ తర్వాత ఏం చేస్తాం? బిల్డ్. బిల్డ్ చేసి డిప్లాయ్ చేసి పడేస్తాం. ఎక్కడికి కావాలంటే అక్కడికి. దట్ మీన్స్ వాట్? సో కంపైల్ ద కోడ్, టెస్ట్ ద కోడ్, ప్యాక్ ద కోడ్. సో టోటల్‌గా ఈ మొత్తాన్ని చేసే విధానాన్ని మనం పైప్‌లైన్ అని పిలుస్తాం. మొత్తాన్ని మనం పైప్‌లైన్ అంటాం. అట్లా అన్నమాట. పైప్‌లైన్ అంటే ఇట్లా సాగుతా ఉంటది ఇలాగా. సో ఇక్కడ క్లోన్ జరిగిద్ది. ఒకటైపోయింది. ఇక్కడేంది? ఇక్కడ కంపైల్ జరిగిద్ది. ఒకటైపోయింది. ఇక్కడేమో టెస్ట్ జరిగిద్ది. ఒకటైపోయింది. ఇక్కడేమో ప్యాక్ జరిగింది. ఒకటైపోయింది. ఇక్కడేమో సంథింగ్ కాల్డ్
ఆ కోడ్ క్వాలిటీ చెక్ అయింది, ఒక పైప్ లైన్ అయిపోయింది, ఇంకోటి ఏమో సంథింగ్ ఇట్లా ఇలాగా ఇది ఇలా డిప్లాయ్ అయిపోయింది ఇట్లా. దిస్ ఈస్ కాల్డ్ పైప్ లైన్. సో వీటన్ని లోపలే స్క్రిప్ట్ ఉంటది ఆల్రెడీ. అందుకనే పైప్ లైన్ స్క్రిప్ట్ అంటాం. యెస్. అంటే యాజ్ ఎ డెవాప్స్ ఇంజినీర్‌గా వి క్రియేట్ ఎ పైప్ లైన్. వి చెక్ ద పైప్ లైన్. వి రిజాల్వ్ ద ఇష్యూస్ వైల్ రన్నింగ్ ద పైప్ లైన్. యెస్ ఆర్ నో? సీఎస్‌సీడీ పైప్ లైన్ ఇది యాక్చువల్ అనుకుంటే మీరు. అంతే మనం చేసేది వర్క్. మనం అంతే చేస్తాం. ఓకే. చెక్ ద పైప్ లైన్స్. యెస్ ఆర్ నో? వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రన్నింగ్ ప్లీజ్ చెక్ ద ఇష్యూస్. వై దిస్ ఈస్ ఫెయిలింగ్? యెస్ అట్లా. సరే సార్. ఓకే సార్. బానే ఉంది. ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా రాస్తారు? పైప్ లైన్ స్క్రిప్ట్ మాకు చెప్తారా? సో డిక్లరేటివ్ స్క్రిప్ట్. డిక్లరేటివ్ స్క్రిప్ట్ ఎలా ఉంటది? సంథింగ్ కాల్డ్. సో డిక్లరేటివ్ స్క్రిప్ట్ ఎలా ఉంటది అంటే దాని సింటాక్స్ రూల్స్ చెప్తా చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి పైప్ లైన్ ఉంటది. ఫస్టే మనకు పైప్ లైన్ అనేది ఉంటది. అంటే ఏం సార్ ఇది కన్ఫర్మ్‌గా ఉండాలా? కన్ఫర్మ్‌గా ఉండాలా. ఓకే. తర్వాత ఏముంటది? నెక్స్ట్ యెస్ ఏజెంట్. ఏజెంట్. సో ఏజెంట్ మే బి నోడ్ 1, నోడ్ 2 ఇట్లా మెషిన్ 1, మెషిన్ 2, నోడ్ 1, నోడ్ 2 ఎనీ అట్లా ఉంటాయి. సో ఏజెంట్ ఎనీవన్. యెస్. ఎనీవన్. యెస్. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంటదంటే నెక్స్ట్ యెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కాలంలో యెస్. తర్వాత స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్. యెస్. స్టేజెస్. సో స్టేజెస్. ఆ తర్వాత ఆ స్టేజెస్ తర్వాత స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్. ఇంతేనా స్క్రిప్ట్? ఇంతే అయిపోయింది. క్లోజ్ చేయటం. దిస్ ఈస్ వాట్ పైప్‌లైన్ స్క్రిప్ట్ మోడల్. పైప్‌లైన్ స్క్రిప్ట్. ఓకే. ఏది? డిక్లరేటివ్ పైప్‌లైన్ స్క్రిప్ట్. సార్ గ్రూవీ స్క్రిప్ట్ ఎలాగుంటది సార్? గ్రూవీ గ్రూవీ స్క్రిప్ట్ అనేది మీకు ఎలాగా ఐడెంటిఫై చేయాలా? అంటే డిక్లరేటివ్ స్క్రిప్ట్, గ్రూవీ స్క్రిప్ట్‌కి తేడా ఏందంటే చూడండి. గ్రూవీ స్క్రిప్ట్‌లో మనకి ఎలా ఉంటదంటే సింపుల్‌గా ఇదిగో చూడండి. గ్రూవీ స్క్రిప్ట్‌లో చూడండి నోడ్ అని ఉంటది బాస్. స్టార్టింగే నోడ్ అని ఉంటది. సింపుల్‌గా. స్టార్టింగే నోడ్ అని ఉంటది. అంతే. సో స్టార్టింగే నోడ్ ఉంటది. ఆ! నోడ్ రాసిన తర్వాత ఇదిగో నెక్స్ట్ ఏముంటది సార్ అంటే నెక్స్ట్ స్టేజ్, స్టేజ్, స్టేజ్ ఉంటుంది. స్టేజ్ ఉంటుంది. ఓకే. స్టేజ్. సో ఆ స్టేజ్ తర్వాత యెస్ ఫ్రెండ్స్. స్టేజ్ తర్వాత అన్ని ఇక కమాండ్సే. అన్ని కమాండ్సే. అన్ని కమాండ్సే. యెస్. స్టేజ్ క్లోజ్. నోడ్ క్లోజ్ అయిపోయింది. ఇది. అరే! ఏంది ఇంతేనా? చాలా సింపుల్‌గా ఉంటది. మీరు అర్థం చేసుకోవడానికే ఇబ్బంది. అంతే. చాలా సింపుల్ వేలో ఉంటది డిక్లరేటివ్ స్క్రిప్ట్ అయినా. ఎందుకంటే మీరు ఆల్రెడీ బాష్ ఉన్నది గదా మీకు. ఆ బాష్ కోసమే దీన్ని ఆపాం ఇన్ని రోజులు. ఇది తెలియని చాలా మంది తిక్కలోళ్ళు ఏమనుకున్నారంటే ఏదో అనుకున్నారు. ఆ బాష్ చెప్పిన తర్వాత ఇది చెప్పాలన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ స్క్రిప్టింగ్. పైప్‌లైన్‌లో రాసేటప్పుడు స్క్రిప్ట్ రాయాలి. నీకసలు బాష్ అంటే తెలీదు. షెల్ స్క్రిప్ట్ అంటే తెలీదు. ఏం రాస్తావు ఈడకొచ్చి? బట్టి కొట్టినట్టుంటదని గతంలో చెప్పలా నేను. సో, అది ఇప్పుడు చెప్తున్న కారణం ఏందంటే దీనికి. స్క్రిప్ట్ రాయాలిక్కడ. ఏదైనా సరే ఒక పైప్‌లైన్ రన్ అవ్వాలంటే స్క్రిప్ట్ రాయాల. నీకిప్పుడు దాకా దాదాపుగా మనం ఒక 15 రోజులు స్క్రిప్టింగ్ క్లాసులు జరిగినాయి గాబట్టి, దాని నాలెడ్జ్ ఇక్కడ ఉపయోగపడుద్ది నీకు. ఎక్సలెంట్‌గా ఉపయోగపడిద్ది. యూ కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్. ఇప్పుడు దాకైనా సరే ఎవరైనా సరే ఆ క్లాసులు చూడలేనోళ్ళు ఎవరైనా సరే స్క్రిప్టింగ్ క్లాసులు చూడండి. చాలా బాగుంటది. చాలా బాగుంటది స్క్రిప్టింగ్ క్లాసులు. సో, భవిష్యత్తులో ఇదే స్క్రిప్టింగ్ క్లాసులు పూర్తి స్థాయిలో ఇంకా చాలా బాగా చెప్తా నేనింకా. అర్థమైందా? చాలా బాగా అదిరిపోయే స్థాయిలో చెప్తా. సో, ఇప్పుడైతే టైం లేదు గాబట్టి ముందు వచ్చే స్క్రిప్టింగ్ క్లాసులు అద్భుతమైన స్క్రిప్టింగ్ క్లాసులు చెప్తాను. ఓకే. సరే. సో, సరే సార్ బానే ఉంది. ఇప్పుడు మీరు దీన్ని స్క్రిప్టింగ్ మాకెట్లా చెప్తారు? అంటే ఏమి లేదమ్మా. స్క్రిప్టింగ్‌లో మీరు చూడండి మనకి క్లోన్ చేసుకోవడం అనేది ఒక యాక్టివిటీ ఉందమ్మా. ఓకే. క్లోన్ యాక్టివిటీ తెలుసు మనకు. క్లోన్ యాక్టివిటీ. క్లోన్ యాక్టివిటీ తర్వాత మరి మరొక యాక్టివిటీ ఏముంది? చెప్పండి. క్లోన్ యాక్టివిటీ తర్వాత మరొక యాక్టివిటీ ఏముంది? చెప్పాలి. కంపైల్. కంపైల్ యాక్టివిటీ. ఓకే. కంపైల్ యాక్టివిటీ తర్వాత మరొక యాక్టివిటీ ఏముంది? టెస్ట్. టెస్ట్ యాక్టివిటీ తర్వాత మరొకటేముంది? ప్యాకేజ్. తర్వాత ఇంకొక యాక్టివిటీ ఏముంది? డిప్లాయ్. ఇట్లా యాక్టివిటీస్ ఉన్నాయి. తర్వాత మనకి ఇన్‌స్టాల్ గూడా యాక్టివిటీ గూడా ఉన్నాయి. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. గుడ్. సో, ఇప్పుడు నేనేం జేస్తానంటే వీటిని ఈ యాక్టివిటీస్‌కి స్క్రిప్ట్ ఎలా రన్ జేయాలా అంటే చూడండి. యాక్చువల్‌గా
ఇది ఈ యాక్టివిటీస్ మొత్తానికి స్క్రిప్ట్ ఎలా రాయాలంటే డిక్లరేటివ్ స్క్రిప్ట్. డిక్లరేటివ్ స్క్రిప్ట్. ఈ డిక్లరేటివ్ స్క్రిప్ట్ ఎలా రాయాలంటే సింపుల్ గా డిక్లరేటివ్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫస్ట్ ఎంతో స్టార్ట్ అవ్వాలి మనకి పైప్ లైన్. అవునా? ఏంతో స్టార్ట్ అవ్వాలి పైప్ లైన్ అని రాయాలి. ఓకే, రాసిన తర్వాత ఏం రాయాలా? ఏజెంట్ ఎనీ చెప్తా. ఏజెంట్ ఎనీ అని ఎందుకు అనాలో కూడా నేను చెప్తా, ఉంది దానికి కొంచెం అర్థం ఉంది. ఏజెంట్ ఎనీ అనే దానికి కూడా అర్థం ఉంది. ఏజెంట్ నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 ఎనీ ఆర్ ఎవరైనా దానికి అర్థాలు ఉన్నాయి, నేను చెప్తా. ఓకే, ఏజెంట్ ఎనీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత ఏం రాయాలి సార్? సింపుల్, వెరీ వెరీ సింపుల్ గా చెప్తా. సో ఆ తర్వాత ఏం రాయాలి అంటే చూడండి, ఆ తర్వాత ఏజెంట్ అని రాసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, స్టేజెస్ అని రాయాలి. స్టేజెస్. ఓకే, స్టేజెస్ రాసాం. స్టేజెస్ రాసిన తర్వాత నువ్వేందంటే స్టేజెస్ రాసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ స్టార్ట్ అయింది. స్టేజ్ 1. ఓకే, స్టేజ్ 1 లో నువ్వేం చేయాలనుకుంటున్నావు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టేజ్ 1? ఎస్, నా ఐఎమ్ క్లోనింగ్. ఐఎమ్ డూయింగ్ క్లోనింగ్. ఎస్, ఐఎమ్ డూయింగ్ క్లోనింగ్. ఎస్ అంతే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్టేజ్? అది నువ్వు చేసుకుంటావు అంతే. నీ ఇష్టం వచ్చిన భాషలో రాసుకుంటావు. ఐఎమ్ డూయింగ్ క్లోనింగ్ అని రాసుకుంటావు, లేదా క్లోన్ అని రాసుకుంటావు, నీ ఇష్టం. క్లోన్ అని రాసిన ఒకటే, ఐఎమ్ డూయింగ్ క్లోన్ అని రాదు. నీకు అర్థం కావడం కోసం ఐఎమ్ డూయింగ్ అని నేను చెప్తున్నా. క్లోన్ అని రాసుకుని ఇబ్బంది లేదు. అంటే ఈ స్టేజ్ అనేది దేనికోసం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్టేజ్? సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ స్క్రిప్ట్, బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్టేజ్ అనేది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగల వాడికి. సో ఈ పర్పస్ ఆఫ్ ది స్టేజ్ లో మనం ఏంటంటే, ఇదిగో ఈ పర్పస్ ఆఫ్ ద స్టేజ్ లో దాని కింద దాని కింద ఈ స్టేజ్ క్లోన్ కదా, అక్కడ మనం ఏం రాస్తాం? కొన్ని కమాండ్స్ రాస్తాం. ఆ కమాండ్ ఏంది? గిట్ క్లోన్ బాబు ఇక్కడ. అంతేనా? అంతే, గిట్ క్లోన్. దట్ మీన్స్ వాట్? ఎప్పుడైతే నువ్వు గిట్ క్లోన్ అని రాసావో, ఈ స్టేజ్ వర్క్ అయిందో, అక్కడి నుంచి కోడ్ ఇక్కడికి వస్తుంది అనమాట. అది స్క్రిప్ట్ అంటే. అంతే. అరే అంతేనా సార్? అంతే, సింపుల్. దిస్ ఇస్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ లో ఈ పని జరిగిద్ది. దిస్ ఇస్ స్క్రిప్ట్. సో క్లోజ్ చేయి, అంతే, అయిపోయింది. మళ్ళీ ఏంది? మళ్ళీ ఎత్తుకో, మళ్ళీ స్టేజ్ 2, నెక్స్ట్ స్టేజ్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్టేజ్? కంపైల్. ఐఎమ్ డూయింగ్ కంపైలేషన్ బాస్. దిస్ ఇస్ మై పర్పస్ which I am creating the script, అంటే which I am creating the stage. ఈ స్టేజ్ నేను ఎందుకు తయారు చేస్తున్నాను తెలుసా? కంపైలేషన్ కోసం. అప్పుడు కంపైల్ అని రాసుకుంటాను. అర్థమైందా? కంపైల్. అంతే సార్, ఇంతేనా? ఇంతే. మరి కంపైల్ దానికి ఎస్ ఏం రాస్తాం? కొన్ని కమాండ్స్ ఎందుకు? MVN కంపైల్ అని రాస్తే రాదా ఏంది? అంతే, సింపుల్. కొన్ని ఎందుకు, ఇంక అదే రాసేది. MVN కంపైల్. అంతే, అయిపోయింది. ఇంతేనా సార్? ఇంతే, అయిపోయింది. MVN కంపైల్. దిస్ ఇస్ స్టేజ్ 1, స్టేజ్ 2. 2 స్టేజ్ల్లో ఏం పనులు జరుగుతున్నాయి చెప్పాం. 3వ స్టేజ్లో మీరే చెప్తారు. 3వ స్టేజ్ ఏం చెప్తారు చెప్పండి? ఎస్, చెప్పాలి. స్టేజ్ 3. స్టేజ్ ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్. టెస్ట్. అయిపోయింది స్క్రిప్ట్ అంటే. ఇక్కడ ఇది రాసి ఏం రాస్తా? MVN టెస్ట్. సరే ఇంత ఈజీనా? ఇంత ఈజీ బాబు. ఇట్స్ లైక్ చెప్పాను కదా, అయిపోయింది. మళ్ళీ స్టేజ్ 4. స్టేజ్ 4 అంటే మళ్ళీ ఏం చేయాలా? ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని కమాండ్లు అంటే ఏం లేదు, MVN ప్యాకేజ్. సో ఇప్పుడు MVN కమాండ్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట అక్కడ. అది దిస్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్. అదే కదా, series of commands, list of instructions, a group of instructions which we can call as a script, అంటాం. అంతే, ఇదే రాసేది మనం. అయిపోయింది. సో చూసారా, దిస్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్. ఇదే స్క్రిప్ట్ అంటే. ఇది డిక్లరేటివ్ స్క్రిప్ట్. ఇది డిక్లరేటివ్ స్క్రిప్ట్. ఇది రియల్ గా ఇదే డిక్లరేటివ్ స్క్రిప్ట్. ఓకే, సో సరే సార్, అదిగా సార్ ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎలాగా? నోడు అంటే ఏంది మనకి? గ్రూవీ. అవునా? గ్రూవీ స్క్రిప్ట్ ఎట్లా సార్? గ్రూవీ స్క్రిప్ట్ కూడా అది ఇది బోత్ ఆర్ సేమే బాస్, నో ప్రాబ్లం. అన్ని సేమ్ లాగా ఉంటాయి. కాకపోతే గ్రూవీ స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఓల్డ్ ఫ్యాషన్ స్క్రిప్ట్ యాక్చువల్ గా. దిస్ ఇస్ వాట్? ఓల్డ్ ఫ్యాషన్ స్క్రిప్ట్. సో జెంకిన్స్ కి విరక్తి పుట్టి, జెంకిన్స్ ఎవరు వాడరేమో అని భయపడి వాడేం చేశాడంటే డిక్లరేటివ్ స్క్రిప్ట్ పెట్టుకున్నాడు. ఎవడు? జెంకిన్స్.
అంటే ఎందుకు? అరే కాంప్లెక్సిటీ అంతా నేనే పడతా. నా ఇబ్బంది ఏదో నేనే పడతా. కానీ కస్టమర్‌లకి ఇబ్బంది పెట్టకూడదు. కస్టమర్‌లనేమో డిక్లరేటివ్ స్క్రిప్ట్‌లో రాసుకొని ఏం గాదు. డిక్లరేటివ్ స్క్రిప్ట్‌లో రాసుకొని వాడు కొడితే, నేను దాన్ని మొత్తాన్ని గ్రూవీ స్క్రిప్ట్‌లోకి ఎలాగోలా నా తంటాలు పడి నేను మార్చుకొని ఎగ్జిక్యూషన్ జేస్తా. ఏం జేద్దాం? గ్రూవీ స్క్రిప్ట్ అంటే ప్రతి వాడికి వచ్చు, రాదు తెలీదు. గ్రూవీ స్క్రిప్ట్ రాదని జెంకిన్స్ వాడకపోతే నేనేం చేయాలా? అని ఆలోచించాడు జెంకిన్. అందుకోసం వాడేం జేశాడంటే, కొత్త స్టైల్‌గా, కొత్త విధానంలో ఇది బెట్టాడు. ఏమనిది? యెస్. ఇది బెట్టాడు. ఏమనిది? డిక్లరేటివ్ స్క్రిప్ట్. Nowadays, most of the people are using declarative script because this is very, very easy boss. Dead easy. నువ్వు దీంట్లో రాసుకుంటే చివరికెళ్ళి కన్వర్ట్ అయ్యేది దేంట్లో కన్వర్ట్ అయ్యిద్ది? యెస్ ఫ్రెండ్ చెప్పాలి. దేంట్లో కన్వర్ట్ అయ్యిద్ది? గ్రూవీలోకే. Groovy. ఆటోమేటిక్‌గా గ్రూవీలో కన్వర్ట్ అయ్యిద్ది. గ్రూవీ స్క్రిప్ట్ కెన్ అండర్‌స్టాండ్ బై జెంకిన్స్. దట్స్ ఇట్. వాటెవర్ ద థింగ్స్ విచ్ వి రిటన్ inside a declarative script that will be converted inside a groovy, inside a Jenkins as a groovy script. So this groovy script can be understood by Jenkins. This groovy script can be understood by Jenkins. Yes, friends. Are you understanding? Internally, this will be going to converted, boss. This is going to be converted as a groovy script. All this declarative script is going to be converted as a groovy script. That script will be understood by the Jenkins. ఇది మీరు ఎలా చెప్పగలిగితే చాలు కొంత ఇంగ్లీష్‌లో. మరి సార్ గ్రూవీ స్క్రిప్ట్ ఎలా రాయాలి సార్? సింపుల్ ఏదే లేదు. గ్రూవీ స్క్రిప్ట్ స్టార్టింగ్ ఏం చెప్పాను నేను? స్టార్ట్ ఏమైంది గ్రూవీ స్క్రిప్ట్‌కి స్టార్ట్? నోడ్. నోడ్. ఏమే? అంతే నోడ్. అంతే. నోడ్. ఓకే. నోడ్. ఓకే. నోడ్ రాసిన తర్వాత ఇక్కడ ఏం రాస్తాం తెలుసా? స్టేజ్. స్టేజ్. అంతే స్టేజ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్టేజ్? ఐ యామ్ గోయింగ్ టు క్లోన్. ఐ యామ్ డూయింగ్ క్లోన్ ఆపరేషన్. అంటే తెలియటం కోసం. అంటే బాబు ఈ స్టేజ్ ఎందుకు రాస్తున్నావో తెలుసుకోవడం కోసం నేను రాసా. లేదు నేను అట్లా అంత అవసరం లేదు నాకు క్లోన్ అనే ఇచ్చుకో. నో ప్రాబ్లమ్. వాటెవర్ ఇట్ ఈస్. ఆ స్టేజ్‌లో. దాంట్లో ఏం రాస్తావు? ఇంక నీకు అర్థమైంది. ఇక నీకు తెలిసిపోయింది ఈడ. ఈ మధ్యలో ఏం రాస్తావు? గిట్ క్లోన్. అంతేనా? అంతే అయిపోయింది. దట్స్ ఇట్. స్క్రిప్టింగ్ వేరు, ప్రోగ్రామింగ్ వేరు. చాలా మంది ఏమనుకుంటారంటే డెవాప్స్ నేర్చుకుంటే కోడింగ్ ఉంటది. డెవాప్స్ నేర్చుకుంటే కోడింగ్ వేరు, స్క్రిప్టింగ్ వేరు. ఇన్ని క్లాసులు చెప్పిన తర్వాత కూడా కోడింగ్ ఉంటదని ఎవరన్నా అంటే ఇక అది మీరు వాళ్ళకి ఆన్సర్ చెప్పాలా. కోడింగ్ వేరు, స్క్రిప్టింగ్ వేరు. A complex business logic will be implemented by using Java, Python, .NET. That is called coding. But this is what a lines of instructions. Repeated గా జరిగే పనుల్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఒక్కసారి ఎగ్జిక్యూషన్ చేయడం కంటే కొన్ని వందల సార్లు ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. దానికోసం మనం ఇలాగ పైప్ లైన్ తయారు చేస్తాం. ఇలాగ స్క్రిప్ట్ తయారు చేస్తాం. The script will be common for all the projects. Yes. If you write once, you can run many times. అంతేగాని మనం ఇప్పుడు స్క్రిప్టింగ్ రాస్తున్నట్టు నేర్చుకుని ప్రతిరోజు ఎళ్లి స్క్రిప్ట్ రాస్తా కూర్చోడు డెవాప్స్ ఇంజినీర్. నో వే. నథింగ్ ఈస్ దేర్. అక్కడ ఉంటాయి బాబు స్క్రిప్ట్‌లన్నీ చాలా ఉంటాయి. దాంట్లో చిన్న మోడిఫికేషన్ చేసుకోవడం, ఎందుకు ఎర్రర్ వచ్చిందో చెక్ చేసుకోవడం నీ పని. చాలా చిన్న వర్కులుంటాయి. అంతేగాని కాంప్లెక్స్ టాస్క్‌లు మీకు అంత పెద్దగా కనపడవు కూడా. ఎందుకంటే ఆల్రెడీ దే హావ్ రిటన్ సంబడీ. సమ్‌వన్ హాస్ రిటన్ యెస్ ప్రీవియస్‌లీ. ఆ స్క్రిప్ట్‌లనే మీరు వాడుకుంటారు. అందుకని కొత్తగా తయారు చేయమని వాళ్ళు చెప్పరు, మీరు వాడరు. చెప్తే ఒక్కొక్క వ్యక్తికి స్క్రిప్ట్ రన్ చేయాలంటే 6 నెలలు పట్టిద్ది. ఈ లోపల క్లయింట్ వచ్చి నా ప్రాజెక్ట్ నాకు ఇమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు కూడా. ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ రిలీజెస్ అన్నీ ఎలా జరుగుతున్నాయి? ఏ మోడల్‌లో జరుగుతున్నాయి ప్రాజెక్ట్ రిలీజెస్ అన్నీ? సంవత్సరమా? 2 సంవత్సరాలా? ప్రాజెక్ట్ రిలీజ్ ఇప్పుడు. యెస్ చెప్పండి. 1 ఇయరా? 2 ఇయర్సా? ప్రాజెక్ట్ రిలీజ్ చేయటానికి? టైమ్ ఫ్రేమ్. వాట్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్ టు రిలీజ్ ద ప్రాజెక్ట్? యెస్ చెప్పాలి. 1 to 2 weeks. అంతే 2 వీక్సే. అరే 2 వారాలే. అంతేగాని నేను జెంకిన్స్ స్క్రిప్ట్ రాసుకుంటా, యామెల్ స్క్రిప్ట్ రాస్తా, బాష్ రాస్తా కూర్చుండంటే, కూర్చో బాబు నువ్వు ఇక్కడే కూర్చొని ఇంటికెళ్ళిపో అంటాడు వాడు నిన్ను. అయన్నీ రాసినయి ఉంటాయి. రాసిన దాన్ని మనం పూర్తి స్థాయిలో అవగాహన కలుగజేసుకొని తీసుకెళ్ళాలి. దానికోసం ఇదంతా మనం నేర్చుకుంటాం. అర్థమైందా? సో ఇట్లా. సో ఇలా రాసిన తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ రాసుకోవచ్చు. స్టేజ్ రాసుకో. రాసుకో. స్టేజ్ రాసుకో. మళ్ళీ ఈ స్టేజ్‌లో ఏం రాస్తావు? ఇక్కడ కంపైలింగ్. ఐ యామ్ డూయింగ్ కంపైలింగ్. నేను కంపైల్ చేసుకుంటున్నా. ఓకే. లేదు కంపైల్ అని రాసుకుంటా. రాసుకో. మళ్ళీ ఇక్కడ ఏం రాస్తావు? కర్లీ బ్రేసెస్
కంపైల్ చేయడానికి ఏంది ఎంవిఎన్ కంపైల్, ఎంవిఎన్ కంపైల్, దట్స్ ఇట్, ఎంవిఎన్ కంపైల్. అంటే ఇక్కడ ఏంది సార్ దానికి దీనికి ఏం లేదు, నోడ్ అనేది తేడా అంతే. అక్కడ నోడ్ ఉంది, ఇక్కడ నోడ్ లేదు, అంతే తేడా. నోడ్ ఉంటే మాత్రం అది గ్రూవీ అని అర్థం చేసుకోవాలా, పైప్ లైన్ ఉంటే అది డిక్లరేటివ్ అని అర్థం చేసుకోవాలి అంతే. ఏమన్నా పెద్ద డిఫికల్టీ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇది ఏమన్నా పెద్ద అద్భుతమైన విధానంలో ఏమన్నా అంటే అర్థం కాని భాషలో ఏమైనా ఉందా? ఎస్ ఫ్రెండ్స్ చెప్పాలి. ఎనీ డిఫికల్టీ? లేదు సార్, అర్థమవుతుంది. నథింగ్. ఓకే, చాలా సింపుల్ వేలో మనం నేర్చుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్ వేలో. అది చాలా చక్కగా మనం స్క్రిప్టింగ్ అనేది కూడా ఎలా రన్ చేయాలో నేను చూపిస్తాను. ఒక స్క్రిప్ట్ గాని రన్ చేస్తే ఆటోమేటిక్‌గా మిగతాయన్నీ మీకు అర్థమవుతాయి. చాలా సింపుల్. సో, మనం ఏంటి ఇక్కడ, సో, క్లోన్ ఉంది, తర్వాత కంపైల్ ఉంది, తర్వాత టెస్ట్ ఉంది, ప్యాకేజ్ ఉంది. యెస్ ఆర్ నో? సో, ఇలాగా. ఇంకా ఏముంది? ఇన్‌స్టాల్ ఉంటది. ఇన్‌స్టాల్. తర్వాత ఇంకోటి ఏంది? క్లీన్ అండ్ ప్యాకేజ్ కూడా ఉంటది. క్లీన్ అండ్ ప్యాకేజ్ కూడా ఉంది. క్లీన్ 2 కలిపి ఒకేసారి వస్తాయి. క్లీన్ అండ్ ప్యాకేజ్. బోత్ ఆర్ యెస్, అట్లా కూడా వాడొచ్చు. సో, ఇప్పుడు మనం సింపుల్‌గా డిక్లరేటివ్ స్క్రిప్ట్‌లో యెస్ ఎవరు చెప్తారు దీనికి? చెప్పాలి. డిక్లరేటివ్ స్క్రిప్ట్ పై వాటికి డిక్లరేటివ్ వాడాలి. ఎట్లా వాడాలి? వాడతారా? ఆ? చెప్పాలి. డిక్లరేటివ్ స్క్రిప్ట్ చెప్పాలి. ఎస్ ఫ్రెండ్స్. పైప్ లైన్. అంతే, పైప్ లైన్. పైప్ లైన్. ఓకే, పైప్ లైన్. ఓపెన్ ఏజెంట్. తర్వాత స్టేజెస్. పైప్ లైన్, ఏజెంట్, నోడ్ 1 అండ్ నోడ్ 2 సంథింగ్. కాబట్టి మనం ఏంటంటే ఎనీ అని ఇద్దాం. ఎనీ తర్వాత నేను మాట్లాడదు ఎనీ. ఓకే, తర్వాత ఏం రాయాలా? స్టేజెస్. ఓపెన్ బ్రాకెట్. STA స్టేజెస్ లోపల మళ్ళీ ఏముంటాయి? స్టెప్స్. అర్థమైందా? స్టేజ్ ఉంటుంది. సో, స్టేజెస్ అనేది అంటే ఒక వర్డ్ అసలు యాక్చువల్‌గా కీవర్డ్. ఆ స్టేజెస్ లోపల స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 సో మెనీ స్టేజెస్ ఉంటాయి. సో, ఆ స్టేజ్‌లో మనకి స్టెప్ 1 ఉంటది. స్టెప్ 2 ఉంటది. స్టెప్ 3 కూడా ఉంటది. నో ప్రాబ్లమ్. రాసుకో. అన్నీ ఒకే స్టేజ్‌లో రాసుకో. ఏమైద్ది? సో, స్టేజ్ 1 వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టేజ్ 1? క్లోన్. యెస్, అంతే. క్లోన్. ఇది ఈ స్టేజ్ క్లోన్ కోసం. ద పర్పస్ ఆఫ్ ది స్టేజ్ ఈస్ వాట్? ద పర్పస్ ఆఫ్ క్లోన్ ఈస్ నథింగ్ బట్ ద పర్పస్ ఆఫ్ స్టేజ్. అంతే, సింపుల్. సో, ఇక్కడ నేను ఉంది స్టెప్ రాస్తా. స్టెప్స్ ఏంటిది? స్టెప్స్. ఓకే, స్టెప్స్. ఓకే, స్టెప్స్ 1లో ఏం రాస్తా ఇక్కడ సింపుల్‌గా? గిట్ క్లోన్. అయిపోయింది. అంతే సింపుల్. గిట్ క్లోన్. అంతేనా? ఎస్ ఫ్రెండ్స్. టోటల్‌గా గిట్ క్లోన్. సింపుల్. తర్వాత ఏం రాస్తాను మళ్ళీ మనం? గిట్ క్లోన్ రాస్తా స్టెప్స్. ఓకే, మళ్ళీ ఏం రాస్తా? మళ్ళీ ఇంకో స్టేజ్. దానికోసం మళ్ళీ ఏం రాస్తాను? కంపైల్. ఎస్, అంతే సింపుల్. వెరీ సింపుల్. మళ్ళీ దాన్ని ద పర్పస్ ఆఫ్ స్టేజ్. సో, అంటే నేను స్టెప్స్ నేను రాసుకుంటా. అందుకోసం స్టెప్స్ అని రాస్తా. స్టెప్స్ అని రాసి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మనం ఎస్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఏం చేయాలా? కంపైల్. అంతేనా? ఎంవిఎన్ కంపైల్. ఎంవిఎన్ అంతే. ఇంతేనా? ఇంతే సింపుల్. సో, ఈ విధంగా మనం రాస్తా ఉంటాం ఇక. ఇదంతా ఇదే స్టైల్‌లో. సో, తర్వాత మనం స్టేజ్ రాసుకొని ఇంకోటి ఏం రాయొచ్చు? టెస్ట్ రాయొచ్చా? రాసుకో నీ ఇష్టం. స్టేజ్ రాసుకొని టెస్ట్. సో, టెస్ట్ రాసి మనం ఏం చేయాలా ఫ్రెండ్స్? తర్వాత స్టెప్స్.
సో స్టేజ్లో స్టెప్స్ ఎన్ని రాసుకుని ఇష్టం, కానీ ఇక్కడ నాకేంటంటే ఎంవిఎన్ టెస్ట్ ఒకటి చాలు అంతే, అయిపోయింది. ఆ పని ఎంవిఎన్ టెస్ట్ అయిపోయింది. సో మళ్ళీ స్టేజ్ ఏంది, స్టేజ్ ప్యాక్ అంతేనా. స్టేజ్ ఏంది, ప్యాకేజ్. పిఎస్సికే ప్యాకేజ్. ద పర్పస్ ఆఫ్, ఈ వీడియోని మీరు రేపు మళ్ళీ ఇంకొకసారి చూడండి, అప్పుడు చాలా చక్కగా అర్థమైంది. కొంత టైం తీసుకో. ద పర్పస్ ఆఫ్ స్టేజ్ ఇది యాక్చువల్గా. డిక్లరేటివ్ స్టేట్మెంట్ మీకు తెలిస్తే చాలా ఆడుకోవచ్చు గేమ్, ఏం పెద్ద విషయం ఏం లేదు. గ్రూవీ స్క్రిప్ట్ అనేది కూడా తయారు చేయడానికి జెంకిన్స్ వాడే డిఫరెంట్ టూల్స్ ఇచ్చాడు. ఆ టూల్స్ ఉపయోగించి మనం జెంకిన్స్ స్క్రిప్ట్ని, గ్రూవీ స్క్రిప్ట్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఎస్, దీన్ని మొత్తాన్ని గ్రూవీలోకి ఇలా రాసుకొని ఇన్పుట్ కి ఒక టూల్ కి అది గ్రూవీలోకి కన్వర్ట్ చేసి గ్రూవీ స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. దాన్ని కాపీ పేస్ట్. బట్ డిక్లరేటివ్ స్క్రిప్ట్ రాయడం వస్తే చాలు, యూ కెన్ ప్లే ఎనీ గేమ్. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే డిక్లరేటివ్ స్క్రిప్ట్ ఏ టూల్ కి ఇచ్చినా దాన్ని గ్రూవీలో కన్వర్ట్ చేసింది. తెలుసు కదా మీకు. కన్వర్టర్స్, దేర్ ఆర్ సో మెనీ ఆన్లైన్ కన్వర్టర్స్ ఆర్ అవైలబుల్. ఎస్ ఆర్ నో? సో మెనీ ఆన్లైన్ కన్వర్టర్స్ ఆర్ అవైలబుల్. అట్లా. సో అది పెద్ద విషయం కాదు. సో ఇట్లాగా మనం పూర్తి స్థాయిలో ఇవన్నీ చేస్తాం. ఓకే, ఎస్. ఓకే, గుడ్. సో ఇది యాక్చువల్గా పైప్ లైన్, డిక్లరేటివ్ పైప్ లైన్. ఇంతేనా సార్? ఇంతే, ఏం లేదు మీకు. అంటే డిక్లరేటివ్ పైప్ లైన్ స్క్రిప్టింగ్ ఈజ్ నథింగ్ బట్ వెరీ వెరీ ఈజీ. ఈవెన్ దానంత కాంప్లెక్సిటీ కూడా ఉండదు, డాష్ అంత కాంప్లెక్సిటీ కూడా ఉండదు. ఈజీగా తేలిగ్గా అర్థమయ్యే భాష. సచ్ వే దట్ దే డిజైన్ ది డిక్లరేటివ్ స్క్రిప్ట్. సో గతంలో అయితే మనకి జమానాలో ఏమంటే ఫ్రీ స్టైల్ ఉండేది. ఫ్రీ స్టైల్ పైప్ లైన్, ఫ్రీ స్టైల్ అర్థమైంది. ఫ్రీ స్టైల్ జాబ్స్ అంటారు దాన్ని గతంలో, ఫ్రీ స్టైల్ జాబ్స్. ఇప్పుడు ఫ్రీ స్టైల్ జాబ్ అంటే ఏంది, ఓల్డ్. తర్వాత ఏమొచ్చింది, గ్రూవీ వచ్చింది, గ్రూవీ స్క్రిప్ట్ వచ్చింది. ఇది కూడా ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది, డిక్లరేటివ్. అంటే గతంలో జాబుల్ని ఫ్రీ స్టైల్, తర్వాత గ్రూవీ స్క్రిప్ట్, తర్వాత డిక్లరేటివ్. ఇప్పుడు నౌ న్యూ మోడల్ డిక్లరేటివ్ మోడల్. ఎస్, దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ మోడల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ మోడల్. ఇట్ ఈస్ వెరీ ఈజీ మోడల్. సో తర్వాత నెక్స్ట్ ఏదిగా నోడ్ అనేది మీకు ఇంకా తెలుసు ఇక, అవునా? ఎస్, అంటే ఏమైంది, గ్రూవీ. అంటే మీకు గ్రూవీ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసమే, కానీ అసలు యాక్చువల్ గా చెప్పాలంటే జెంకిన్సే గ్రూవీ స్క్రిప్ట్ గా కన్వర్ట్ చేసుకునేది మనం డిక్లరేటివ్ ఇస్తే. సో గ్రూవీ స్క్రిప్ట్ లో మనం ఏం రాయాలి ఫ్రెండ్స్, నోడ్ అంతేనా? అంతే. నోడ్ అని రాసి ఓపెన్ చేసి, ఎస్ ఫ్రెండ్స్, తర్వాత ఏం రాస్తాం, స్టేజ్. అంతే, Stage. ఇక అంతే, ఇక ఏం లేవు. స్టేజ్ అని రాస్తాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది స్టేజ్ మనం రాస్తాం. ఎస్, దిస్ ఇస్ ఫర్ క్లోనింగ్ purpose we are using this stage. The purpose of the stage, purpose of the stage. అప్పుడు తర్వాత ఏం రాస్తాం, లోపలే రాస్తాం. ఏమని, సింపుల్ గా గిట్ క్లోన్. సార్ స్టేజ్ మొత్తం ఒకే స్టేజ్ లో అన్ని రాసుకో, ఇబ్బంది లేదు, కన్ఫ్యూజ్ లేకుండా. అర్థమైందా? అది ఎట్లాగా, క్లోను, కంపైలు, టెస్ట్, ప్యాకేజ్ అన్ని ఇక్కడే రాసుకో, మొత్తం రన్ అవుతాయి ఒకసారి. నేనేదంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, అర్థమైందా? అట్లా అర్థం కావడం కోసం యూ కెన్ రైట్ ఎనీథింగ్, నో ప్రాబ్లం. ఓకే, సో అగైన్ ఈ స్టేజ్ దేనికి, ఎస్ ఫ్రెండ్స్, కంపైల్. ఎస్, కంపైల్. దిస్ ఇస్ ఫర్ కంపైల్. సో హౌ టు కంపైల్ ఫ్రెండ్స్, ఎలాగా, ఎంవిఎన్ కంపైల్. సో ఆఫ్టర్వర్డ్ స్టేజ్ తర్వాత ఏం ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఏం రాస్తాం, కంపైల్. తర్వాత నెక్స్ట్ ఏం రాస్తాం, టెస్ట్. ఓకే, ఎంవిఎన్ టెస్ట్ అయిపోయింది.
సరే చాలా ఈజీగానే ఉంది సార్ ఇది. మరి ఏంది అంటే ఈజీగానే ఉంది. కొంతమంది ఇది రానోళ్ళు కూడా గందరగోళం పడతా ఉంటారు. ఏం చేస్తా వినరు క్లాసులు. అంతేగాని అసలు క్లాసులు విన్న వాళ్ళకి మంచినీళ్ళు తాగినట్టు అర్థమవుతాయి మన క్లాసులు. ఓకే. చాలా జాగ్రత్తగా వినండి. ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకు నిద్రలేసి టెల్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చదవండి. ఎలా చెప్పాలో నేర్చుకోండి. అంటే వాయిస్ మోడ్యులేషన్ ఎలా చెప్పాలో అర్థమైద్ది. ఫ్రెషర్‌లు ఒకలాగా, ఎక్స్‌పీరియన్సోళ్ళు ఒకలాగా వాయిస్ మోడ్యులేషన్ మార్చుకోగలగాల. మీ ఇంగ్లీష్ భాషను మార్చుకోగలగాల. అంటే ఇంగ్లీష్ భాష అంటే ఫారినర్‌లాగా మాట్లాడమని గాదు. చిన్నగా, నిదానంగా, స్పష్టమైన భాషలో. అంతేగాని ఏదేదో అర్థం గానియన్ని భాష మాట్లాడితే వాడికి పిచ్చెక్కి జాబులు గూడా ఇయ్యరు. అదొక ప్రాబ్లమ్, ప్రమాదం. నువ్వు చెప్పే భాష కన్వీనియంట్ వేలో ఉండాలి. యెస్. ఇట్ మస్ట్ బి ఇన్ ఎ కన్వీనియంట్ మేనర్. సో థట్ అదర్స్ కెన్ అండర్‌స్టాండ్ యువర్ లాంగ్వేజ్. అంతేగాని నాకేదో వచ్చిందని జెప్పేసి ఎట్లా పడితే అట్లా ఇంగ్లీష్ మాట్లాడితే గూడా అద్భుతాలు సృష్టించొచ్చు మీరు. అంటే మీకు జాబులు ఎవరివ్వరు. అదొక ప్రాబ్లమ్ మళ్ళీ. యెస్. ఓకే. గుడ్. సార్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడరు. తెలుగులో మాట్లాడరు ఏంది? అందరూ తెలుగులోనే మాట్లాడతారు బాబు. ఇంగ్లీష్ అనేది ఎక్కడో వాడతాం అంతే. అర్థమైందా? సో, నువ్వు ఇంట్లో ఉంటావు. మీ మమ్మీతో మాట్లాడాలా? మీ డ్యాడీతో మాట్లాడాలా? యూ ఆర్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. బట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొంత ఇంగ్లీష్ మాట్లాడతాం. ఇంటికొస్తే ఏదో తెలుగులోనే మాట్లాడతాం. ఇన్ ద సేమ్ వే అక్కడ గూడా అంతే. ఆఫీస్ గూడా ఇల్లులాగే ఉంటది అది గూడా. అంతేగాని అదేదో పెద్ద ఇది ఏదో అనుకోవకండి. సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది సింపుల్ జాబ్ అమ్మా. ఈజీ జాబ్ అమ్మా. ఎప్పుడు సబ్జెక్ట్ వస్తే. సాఫ్ట్‌వేర్ జాబ్ కష్టమైన జాబ్. ఎప్పుడు సబ్జెక్ట్ రాకపోతే అంతే తేడా. ఇంకేం లేదు. నథింగ్ ఈస్ దేర్. ఓకే. యెస్. ఇది ప్రాసెస్. యెస్. సో, ఇది మనం స్క్రిప్ట్ రాసుకొని మనం ఎగ్జిక్యూషన్ చేస్తే యెస్ పైప్‌లైన్ రన్ అయిపోతది వెంటనే. దానికి సో, నేను దీన్ని మీకు పంపిస్తాను. ఆ తర్వాత మనం ఒక స్క్రిప్ట్ రాసి ఎలా చేయాలా ఏందనేది మొత్తం సెటప్ అంతా రెడీ చేసుకొని చేయాలి. ఈ లోపల మీరేం చేస్తారంటే మీ 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 మీరు మీరేం చేస్తారంటే సింపుల్‌గా ఇదిగో మీరు మాక్సిమం మీరేం చేస్తారంటే ఒక 2 కోర్ సీపీయూ తీసుకోండి. తర్వాత 8 జీబీ ర్యామ్ తీసుకోండి. మాక్సిమం 8 జీబీ ర్యామ్ తీసుకోండి. 4 కూడా సరిపోదు. 8 జీబీ తీసుకోండి. ఈ 2 కోర్ సీపీయూ, 8 జీబీ ర్యామ్ తోటి యెస్. ఒక సర్వర్ తయారు చేయండి. సర్వర్. అదే జెంకిన్ సర్వర్. యెస్. అదే జెంకిన్ సర్వర్. అది తయారు చేయండి ముందు. జెంకిన్ సర్వర్ తయారు చేయండి అట్లా. ఆ! జెంకిన్ సర్వర్ తయారు చేసి దాంట్లో ఫస్ట్ ఏం ఇన్‌స్టాల్ చేయాలి ఫ్రెండ్స్? ఫస్ట్ యెస్. జావా. జావా. ఫస్ట్ జావా. తర్వాత ఏంది నెక్స్ట్ గిట్ కూడా ఇన్‌స్టాల్ చేయాలా? గిట్. రెండోది ఏం ఇన్‌స్టాల్ చేయాలా? జావా, మావిన్. మేవెన్. యెస్. తర్వాత ఏం ఇన్‌స్టాల్ చేయాలా? జెంకిన్స్. చాలు. అంతే సింపుల్ చాలు. ఇవి చాలు. ఓకే. ఇది. అంటే ఈ మొత్తం నడవాలంటే ఖచ్చితంగా 8 జీబీ ర్యామ్ ఉండాలి. యెస్. ఇక మనకి నెక్స్ట్ వేరే విషయాలు ఏంది ఇక్కడ సెపరేట్ సర్వర్‌లు. సోనార్ క్యూబ్‌కి సెపరేట్ సర్వర్‌లు. సోనార్ క్యూబ్‌ని ఒక సర్వర్‌లో సెపరేట్‌గా పెడదాం. నెక్సస్‌ని సెపరేట్‌గా పెడదాం. నెక్సస్ అంటే ఇప్పుడేంది ఇక్కడ ఎన్ని సర్వర్‌లున్నాయి మనకి? సో, ఇదంతా గూడా జెంకిన్స్ సర్వర్. సీఐ సర్వర్. జెంకిన్స్ సర్వర్ ఇది. ఇదంతా ఏంది? సోనార్ క్యూబ్ సర్వర్. ఇదంతా ఏంది? నెక్సస్ సర్వర్. సార్ రియల్ టైమ్‌లో అట్లాగే ఉంటాయా? రియల్ టైమ్‌లో అంతే ఉంటాయి బాబు. 1-1 అంతే. చాలా వరకి. మాక్సిమం కేస్‌లో. సో, అంతే. రియల్ టైమ్‌లో. సోనార్ క్యూబ్. నెక్సస్. ఇవి జెంకిన్స్. యెస్. ఇలాగుంటాయన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు ఓకేనా? ఇవన్నీ చేయగలరా? అంటే మొత్తం ఎన్ని సర్వర్‌లు అవుతాయి ఇప్పుడు మనకి? అంటే కొంత మనకు బిల్లొస్తది. దీనికేమో ఎంత ఇవ్వాలా? 2 కోర్ సీపీయూ, 8 జీబీ ర్యామ్. దీనికెంత ఇవ్వాలా? ఇది మామూలుగా సరిపోద్ది. 1 కోర్ సీపీ అంటే మనం తక్కువ వాడతాం. 1 కోర్ సీపీయూ, 1 జీబీ ర్యామ్. అవునా? యెస్. దీనికెంత ఇద్దాం? దీనికి. యెస్ ఫ్రెండ్స్. దీనికి. 1 కోర్ చెప్పి 1 core. కానీ ఇది రన్ కాదు.
ఎందుకు సార్? దానికి మినిమం ఎంత ఉండాలా? 4 GB ర్యామ్ 4 ఉండాలా? GB RAM. అర్థమైందా? ఏమయ్యా? 4 GB ర్యామ్ ఉండాలా? అర్థమైందా? 4 GB ర్యామ్ ఉండాలి దీనికి. లేకపోతే నడవదు వ్యవహారం. ఏది? నెక్సస్‌కి. ఇక్కడ 4 GB ర్యామ్ సోనార్ క్యూబ్‌కి. ఇక్కడేమో 8 GB ర్యామ్ జెంకిన్స్‌కి. అయ్యో! ఏం సార్ ఇంత జీబీ? ఎంత జీబీ వాడతావు? 8 GB. 8 GB, 4 GB, 4 GB. మొత్తం ఎంత ఫ్రెండ్స్ టోటల్‌గా? 16 GB. సో, 16 GB తోటి బిల్లొస్తది నీకు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే రెడీగా ఉంచుకోవాలి. ఒక రోజులో ప్రాక్టికల్స్ చేయాలి. తీసి పక్కన పడేయాలి. అట్లుండాలి. లేకపోతే బిల్లొస్తది నీకు అట్లా అనవసరంగా. అంటే ఇక 24 అవర్స్ నాటి అవర్లీ బేస్డ్ బిల్లింగ్ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే. అవర్లీ బేస్డ్. ఓకే. తర్వాత జెంకిన్స్ సర్వర్‌కి ఎంత ఉండాలా మాక్సిమం? 30 GB. ఎంత? 30 GB. 30 GB హార్డ్ డిస్క్ ఉండాలా మాక్సిమం. మరి ఇది సోనార్ క్యూబ్‌కి ఎంత ఉండాలా? నెక్సస్‌కి ఎలా ఉండాలా? చెప్పండి. స్పేస్. ఇది 30 అనుకో, కనీసం ఇక్కడ కూడా 30 ఇచ్చుకోవాలి తప్పదు. ఇక్కడ కూడా 30 ఇవ్వాలి తప్పదు. ఏం సార్ తక్కువ ఇస్తే అయిద్దా? అవిద్ది ఏం కాదు. అంటే ట్రై చేయండి. 10, 10, 10, 10. సో, ఒక 10 GB, ఒక 10 GB. 10 GB, 10 GB. ఇక్కడేంది ఇది? 30. మొత్తం ఎంత ఫ్రెండ్స్? 50 GB. అంటే 16 GB ప్లస్ 50 GB. 16 GB ర్యామ్ కావాలా? 50 GBకి ఇది మనకి డబ్బులు పే చేయాలి. అమౌంట్ పే చేయాలి. సో, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. AWSను ఉపయోగిస్తుంటే 2వ తారీఖు లేదా 3వ తారీఖు మీకు బిల్లు 2వ తారీఖు బిల్లు జనరేట్ అయింది. 3వ తారీఖు లేదా 4వ తారీఖు బిల్లు పే చేయాలా. అలాగని కొంచెం లేట్ చేసామనుకో అకౌంట్ బ్లాక్ అయిద్ది. కాబట్టి ప్రతి నెలలో ఈ డేట్‌లో మీరు చూసుకోవాలి. ప్రతి నెలలో డేట్‌లో ఈరోజు 2వ తారీఖు కదా! ఈరోజు చెక్ చేసుకోండి ఎంత బిల్ ఉందో. రేపు 3 బిల్లు పే చేయండి. లేదా 4 బిల్లు పే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? సార్ ఓకే. ఎలా చెక్ చేసుకోవాలి సార్? అదే బిల్స్ అనే దాంట్లోకెళ్ళండి. బిల్స్. అంటే AWS ఈమెయిల్ రాదా సార్? ఒకవేళ లేట్ అవుతే? ఈ లేట్ అయితే ఈమెయిల్ వచ్చిద్ది. సుఖం లేదు కదా! వేస్ట్ కదా! ఓకే. లేట్ అయితే ఈమెయిల్ వచ్చిద్ది. తర్వాత నువ్వు ఆ లోపలే తెలియకుండా నువ్వు మెయిల్ చెక్ చేసుకోకుండా ఉంటే నీకు ఇబ్బంది కదా! ఓకే అందుకోసం. సార్. లేదా బిల్లు పే చేయకపోతే వాడేందంటే నీకు ఖచ్చితంగా అకౌంట్ బ్లాక్ అయిపోద్ది. ఓకే. ఎప్పుడు చూడలేదా బిల్స్‌లోకెళ్ళి? పేమెంట్స్ ఎప్పుడు చేయలేదా? ఒకసారి మెయిల్ వచ్చింది సార్. ఆ! ఏమనొచ్చింది? పే చేసేసాను. అయిపోయింది. ఇంకేం రాలేదు. అదైతే ఓకేలే. ఇక్కడ AWSలో పేమెంట్స్ ఆప్షన్ తెలీదా చూడటం? ఆ బిల్లింగ్ దాంట్లోకెళ్ళి చూసుకున్నాను. దాంట్లో ఏం లేదు. మేబీ ఇంకోటేమైనా ఇదిగో ఉందేమో చూడు. అని అడిగాను. ఇక్కడ చూడు. బిల్స్ ఉందా? బిల్స్. యెస్ సార్. బిల్స్ యెస్ సార్. కింద బిల్స్ అని కొడితే పేమెంట్స్ కూడా ఆడే ఉంటది. ఆ! ఇదిగో బిల్స్ అని కొట్టాను నేను. సో, ఇదిగో బిల్లు. సో, నాకు బిల్లు. ఇదిగో నా కింద పేమెంట్స్. ఇప్పుడు నేను ఎంత కట్టాలో ఇక్కడ వస్తది. యెస్. ఇదిగో వచ్చేసింది. నా బిల్ వచ్చింది. ఎప్పుడు దాకా డ్యూ? 250 రూపీస్ కట్టాలి మీరు అర్జెంట్‌గా అంటుంది. యెస్. ప్లీజ్ పే ద బిల్. వచ్చింది ఇన్వాయిస్. అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనం వెంటనే పే చేయాలి దాన్ని. అర్థమైంది. ఇది కంప్లీట్ పేమెంట్ ఇక్కడ. ఉందా ఇక్కడ కంప్లీట్ పేమెంట్? యెస్ సార్. యెస్ సార్. అంతే కంప్లీట్ పేమెంట్ కొడితే బిల్ వచ్చేస్తది. అట్లా నీకు వచ్చిందేమో చూసుకో. ఇదిగో కంప్లీట్ పేమెంట్ కొడితే చాలు. ఓకే సార్. ఇదేమో నీ ఇన్వాయిస్ నంబర్. ఇదేమో ఆగస్టు 2వ తారీఖు డ్యూ డేట్. అంటే ఈ రోజు మనం కట్టేసేయాల. ఆ! అర్థమైందా? ఈ రోజు మనం కట్టకపోతే రేపు మళ్ళీ ఏం చేసింది 2, 3 రోజుల తర్వాత బ్లాక్ చేస్తాడు వాడు వెంటనే. యూ ఆర్ అనేబుల్ టు లాగిన్ అట్లా అన్నమాట. ఓకే. ఓకే సార్. Yeah, good. Thank you. So let us stop here for today and discuss tomorrow, friends. Thank you. థాంక్ యూ సార్. Yeah. Thank you. Yes.